క్లోతింగ్ బ్రాండ్ ఉందో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? వన్ డే ఏమైందంటే నాకు కంప్లీట్ హెల్త్ బాగాలేదు. ఈవెన్ ఫోటో పెట్టిన మేనేజర్ వచ్చే సిచ్యువేషన్లో లేదని తనేమన్నాడు, లేదు కంప్లీట్గా నువ్వు రావాల్సిందే. నేను వెళ్ళిపోయినా. వస్తా అన్న మేనేజర్ తను రాలేదు. మేనేజర్ రాలేడు. నేను వస్తున్నా నువ్వు రా అన్నాడు. అక్కడికి వెళ్ళిపోయినా. వెళ్ళిన తర్వాత నేను ఏం చేసినాడు తెలిసిన, ఎర్లీ మార్నింగ్ 4 వరకు వర్క్ చేసి క్యాబ్ బుక్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోన్నాడు. ఆ రోజు లిటరల్లీ చాలా డీప్గా హర్ట్ అయిందన్నమాట. కాల్ చేసిన నా ఫ్రెండ్కి జైసాయి అనమాట. ఫోన్ చేసి, అరే నా వల్ల అయితే లేరా ఈ జాబ్ అన్న, ఇద్దరం మంచిగా స్టార్ట్ చేద్దామరా అన్న. నీకు ఫ్యాషన్ సెన్స్ ఉంది, నాకు ఫ్యాషన్ సెన్స్ ఉంది, సో మనం రీసెర్చ్ చేద్దాం. రీసెర్చ్ చేసి ఒక మంచి క్లాతింగ్ బ్రాండ్ మనమే బిల్డ్ చేద్దాం. సో అక్కడ స్టార్ట్ అయింది మా ఐడియా. బ్రాండ్ నేమ్ ఏంది? ఏ నేమ్తో లాంచ్ చేసి? మ్యాన్ స్లిక్ అని అనమాట. మ్యాన్ స్లిక్ అంటే హ్యాండ్సమ్ మ్యాన్ అనమాట. తిరుపూర్ గురించి ఒకసారి చెప్పండి. అంటే నేను కూడా చాలా వీడియోస్ చూసిన, చాలా మంది క్లోతింగ్ తీసుకోవాలి, క్లోతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలంటే తిరుపూర్ ఇస్ ద క్యాపిటల్ అంటారు దీనికి. ఇప్పుడు తమిళనాడు నుంచి మాట్లాడుకుంటే క్లాతింగ్ ఇండస్ట్రీకి ఒక హబ్ అనమాట. అందులో తిరుపూర్ అనేది ఒక టీషర్ట్స్ హబ్ అనమాట. 500 మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఉంటాయి. తిరుపూర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక 2 months ఈజీ పడుతుంది. ఎంత పెద్ద టీషర్ట్ కంపెనీ అయినా తిరుపూర్ నుంచే వస్తుంది. అంటే ఏ బ్రాండ్ అయినా ఎనీథింగ్, బ్లూ ఆరెంజ్, సోల్ స్టోర్, ఈవెన్ జార్ ఉన్న టీషర్ట్స్ కూడా మీరు తిరుపూర్లోనే చేస్తారు. తిరుపూర్కి వెళ్తే వాట్ ఈస్ ద లీస్ట్ ప్రైస్? అంటే తక్కువలో తక్కువ ఎంత పడుతుంది ఒక టీషర్ట్? 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రీమియం క్వాలిటీ ఆఫ్ టీషర్ట్ ఎండ్స్ అట్ లైక్ 350 రూపీస్ అనమాట. ఎరగడ మార్కెట్ ఉంది, సండే మార్కెట్ అంటారు. బ్రాండెడ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ అవి, ఒరిజినల్ ట్యాక్స్. మరి అంత ఒరిజినల్ ఎందుకు తక్కువ అమ్ముతారు? వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఎర్రగడ్డ మార్కెట్ చూస్తే సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా ఉంటాయి. అవి ఎలా అంటే, ఇప్పుడు మీరు విలేజెస్లో కొందరు ఆటోస్ తీసుకొని ఎమోషనల్గా బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. మైకిల్ పెట్టుకొని, అమ్మ ఇలా అనాథలు ఉన్నారు, సో వాళ్ళకి బట్టలు లేవు, ఇలా ఏమన్నా అంటారు అనమాట. ఈ ఆటో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్పోర్టింగ్ టు ఎర్రగడ్డ ఆటో అంతా అమ్ముతాడు వాడు. ఇప్పటి వరకు ఎన్ని సేల్ చేసి ఉంటారు మీరు? ఫస్ట్ మంత్ 300 వచ్చినాయి. సెకండ్ మంత్కి ఏమైనా 600 అయింది. టోటల్ 900 ఆర్డర్స్ వచ్చినాయి. 2 monthsకి నేను అరౌండ్ లైక్ 4.9 lakhs సేల్స్ అయినాయి అనమాట. హే గైస్, ఈరోజు పాడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఒకవేళ మీరు స్టార్ట్అప్ చేయాలి అనుకొని అసలు ఎలా వెళ్ళాలి, ఏం స్టార్ట్అప్ చేయాలనే కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకైతే ఈ పాడ్కాస్ట్ అయితే ఒక మంచి రోడ్ మ్యాప్ అయితే ఇస్తుంది. అండ్ ఈ పాడ్కాస్ట్లో మనమైతే ఒక కంప్లీట్లీ తెలుగు అబ్బాయి అండ్ ఒక తాడిపత్రి అనే ఒక చిన్న టౌన్లో మనోడు వచ్చేసి కంప్లీట్గా అక్కడి నుంచి బోర్న్ అండ్ బాటప్ అయ్యేసి మనోడు అందరిలాగానే బీటెక్ చేసి, బీటెక్ అయిపోయినాక సాఫ్ట్వేర్ జాబ్లో కూడా చేస్తూ ఒక మంచి శాలరీని ఎర్న్ చేస్తూ ఒక 2 years తర్వాత ఈ శాలరీ లైఫ్ అనేది అతనికి కావాల్సిన సాటిస్ఫాక్షన్, కంఫర్ట్ ఇవ్వకపోవడంతో ఒక స్టార్టప్కి అయితే ఒక దారి అయితే తీసింది. అండ్ ఈ స్టార్టప్ మనోడైతే క్లాతింగ్ ఇండస్ట్రీని తెంచుకున్నాడు. క్లాతింగ్ ఇండస్ట్రీలో అలా పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే మార్కెట్లో లీడ్ చేస్తున్నాయి. అయినప్పటికీ మనం చేయాలి అనుకుంటే చాలా పెద్దగా చేయొచ్చు అని ఒక విజన్ తోటి మనోడు చిన్నగా తన చిన్న రూమ్లోనే ఒక స్టార్టప్ చేసి ఈరోజు అంటే మంత్లీ ఒక 1 lakh rupees earn చేసే స్టేజ్కి అయితే తీసుకెళ్ళాడు, జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 months. దీని వెనకాల చాలా హడిల్స్, చాలామంది నువ్వు చేయలేవు అని చెప్పేసి పోర్ట్రేట్ చేయడం కానీ, చాలా ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ మనల్ని ఇన్స్పైర్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చేలా చేశాయి. సో మనోడు వచ్చేసి నిఖిల్ రెడ్డి అండ్ మనోడు వచ్చేసి స్టార్ట్ చేసిన బ్రాండ్ వచ్చేసి మ్యాన్ స్లిక్. సో దీంట్లో కంప్లీట్గా మనోడు ఒక స్టార్టప్ని ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్ చేసేసి అసలు ఈ క్లోతింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, క్లోతింగ్లో ఎలాంటి బ్రాండ్స్ ఉంటాయి అండ్ ఈ క్లాతింగ్ యొక్క GSMs మనం ఎలా చెక్ చేయాలి, వీటన్నిటిని జీరో నుంచి దాన్ని మొత్తం కంప్లీట్గా స్టడీ చేసి చాలా ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ తోటి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాని ట్రావెల్ చేసేసి దీనికి రిలేటెడ్గా బెస్ట్ మెటీరియల్ తీసుకొచ్చి ఈరోజు అయితే ఒక ఇండస్ట్రీని అయితే స్టార్ట్ చేశాడు. అండ్ లక్కీలీ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ అ వెరీ బ్రాడ్ వే. ఇన్స్టాగ్రామ్ని ప్రాపర్గా యూస్ చేస్తూ మనోడి బ్రాండ్ని జనాల వరకు తీసుకెళ్ళగలిగాడు. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈరోజు నేను ఇది వేసుకున్న ఈ హుడీ కూడా మనోడు ప్రింట్ చేసిందే. సో ఈరోజు కంప్లీట్గా మన పాడ్కాస్ట్లో మనోడి స్టోరీ, బ్యాక్గ్రౌండ్, ఎలా స్టార్ట్ చేశాడు అండ్ రేపు పొద్దున ఎవరైనా నిజంగా క్లోతింగ్ ఇండస్ట్రీలోకి స్టార్ట్ అవ్వాలి అంటే ఎలా స్టార్ట్ అవ్వాలి, కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే మీకు చూపించబోతున్నాను. మీరు గిన ఒకవేళ ఇలాంటి బిజినెస్లోకి దిగాలి అండ్ దిగి మీరు మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈరోజు పాడ్కాస్ట్ మీకు మంచి అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తుంది. జస్ట్ 1 లక్ష రూపాయల లోపల మీ ఇన్వెస్ట్మెంట్ ఉండి మీరు ఒక మంచి స్టార్ట్అప్ చేయాలనుకుంటే దిస్ విల్ బీ ఎ రైట్ ప్లాన్. అండ్ ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, జస్ట్ ఎవరైనా నిజంగా ఒక హంగర్తో ఏదైనా స్టార్ట్అప్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక చిన్న అవేర్నెస్ యాజ్ వెల్ as ఒక రూట్ని చూపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో అయితే చేస్తున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద పాడ్కాస్ట్ టుడే. చలో హాయ్ బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. సో ఈరోజు కంప్లీట్గా మీ గురించి, మీరు స్టార్ట్ చేసిన క్లోతింగ్ బ్రాండ్ గురించి అండ్ చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి నా క్లోతింగ్ బ్రాండ్లలో. అంటే క్లోతింగ్ గురించి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలని ఎప్పటి నుంచి ఉంటుంది. సో ఫైనల్లీ ఒక రైట్ పర్సన్ ఉన్నాడని అనుకుంటున్నా. సో ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మీ గురించి తెలుసుకుందాం. దెన్ మీ నేటివ్ ఎక్కడ? తాడిపత్రి, ఆంధ్రప్రదేశ్లో. మీరు పుట్టిన పెరిగింది అంతా అక్కడ? అనంతపూర్ డిస్ట్రిక్ట్, తాడిపత్రిలో పుట్టి పెరిగారు. ఓకే. నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్? బీటెక్ ఎక్కడ చేశారు? ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, బెంగళూరు అనమాట. మంచి యూనివర్సిటీ చేశారు. సో అది అయిపోయిన తర్వాత లైక్ జాబ్?
యా జాబ్ చేసిరు. యా టీసీఎస్ సాఫ్ట్వేర్ జాబ్. ఓకే, టీసీఎస్లో మీకు సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చింది. 2.5 years యాజ్ అ డేటా అనలిస్ట్గా వర్క్ చేసినాం అనమాట. ఇక్కడ బెంగళూరేనా? నో హైదరాబాద్ ఆదిబట్ల. ఓకే, హైదరాబాద్లోకి వచ్చి మళ్ళీ జాబ్ చేసి. యా చేసినాను. వై అగైన్ జాబ్ మంచిగా చేస్తారు కదా, శాలరీ ఎంత వచ్చేది జాబ్లో? 35K వచ్చేది. ఓకే, విత్ నైట్ షిఫ్ట్స్. నైట్ షిఫ్ట్ జాబ్, 35K శాలరీ వస్తుండే. ఓకే, సో మమ్మీ డాడీ ఏం చేస్తారు? నేను 2 years ఉన్నప్పుడు డాడీ ఎక్స్పైర్డ్ అయినాను అనమాట. అమ్మమ్మ ఉంటారు కదా, వాళ్ళు నన్ను పెంచుకున్నాను అనమాట. అండ్ నాకు ఒక బ్రదర్ కూడా ఉండేవాడు, తను కూడా నాకు అరౌండ్ 5 years ఏజ్ ఉన్నప్పుడు చనిపోయినాడు అనమాట. సో ఇప్పుడు నేను, మా మమ్మీ అండ్ మా అమ్మమ్మ అండ్ మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు జాయింట్ ఫ్యామిలీగా ఉన్నాం అనమాట. పెద్దమ్మ వాళ్ళతో ఉన్నాం అనమాట. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన ఏదైతే క్లోతింగ్ బ్రాండ్ ఉందో ఇది ఎప్పుడు స్టార్ట్ చేసారు? నా బీటెక్ డేస్ నుంచి నాకు ఈ ప్యాషన్ ఉంది. నేను ఒక మంచి బట్టలు వేస్తా అని చాలా మంది అనేవాళ్ళు అనమాట. బట్ అరే నేనెందుకు ఇలాంటి క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయకూడదు అనుకున్నాను అనమాట. అప్పటి నుంచి రీసెర్చ్ చేస్తూ ఉన్నా. బట్ యాజ్ ఎ మిడిల్ క్లాస్ గాయ అయిన వల్ల ఇంట్లో వాళ్ళ రిస్ట్రిక్షన్స్ వీటి వల్ల నేను స్టార్ట్ చేయలేకపోయాను అనమాట. బట్ ఆఫ్టర్ గెటింగ్ మై జాబ్ వాళ్ళకి కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే జాబ్ వచ్చింది చేయగలనేసి. ఇప్పుడు ఏం చేసిన అంటే, సో వీళ్ళకి నమ్మకం తెప్పించిన, నిఖిల్ అంటే సక్సెస్ అయినాడు అనేసి. సో అప్పుడు ఏం చేసిన అంటే వాళ్ళని ఒప్పించడం స్టార్ట్ చేసిన అనమాట. ఇంత సేవింగ్స్ పెట్టుకొని పర్ మంత్ ఇంత సేవింగ్స్ పెట్టుకొని ఒక 1 year ఇలా క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నా ప్యాషన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ నైట్ షిఫ్ట్లు దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. టీంలో వర్క్ కొద్దిగా అటు ఇటు బ్యాలెన్స్ కావడం వల్ల, మేనేజర్ ఇలా ఉండడం వల్ల ఈ ప్రెజర్స్ వల్ల చాలా స్ట్రెస్ తీసుకొని ఇది అవ్వట్లేదు. డెఫినెట్గా ఈ 9 to 5 జాబ్ వల్ల నేను ఎక్కువ ఏం చేయలేను అని, నాకు ఇది ప్యాషన్ కాదు అని అనుకొని జాబ్ చేస్తూ ఉండగానే ఒక 1.5 years రీసెర్చ్ చేసిన అనమాట. ఓన్లీ రీసెర్చ్ పైన 1.5 year? యా, ఓకే చేసి. అండ్ అప్పుడు ఏం చేసిన అంటే మా టీసీఎస్లో అనేది ఒక క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఓకే, అప్పుడు ఏం చేసిన అంటే టీషర్ట్స్ ఏవైతే ఉంటాయి కదా, జెర్సీస్ని మనమే బిల్ చేద్దామని నేను మాట్లాడినా మేనేజర్తో. వెళ్ళని కూడా చేద్దాం అన్నాడు. తను ఏం చేసిన, మాకు అరౌండ్ లైక్ 8 teams ఏమో అయినాయి. 8 teamsతో మాకు అరౌండ్ లైక్ 100 or 120 ఆర్డర్స్ వచ్చినాయి. సో నేను అప్పుడు ఏం చేసిన అంటే ఆల్రెడీ తెలిసిన మిషనరీ అంతా రీసెర్చ్ చేసినాం కదా, ఒకసారి ట్రై చేద్దామని తెచ్చి ట్రై చేసిన అనమాట. మెషిన్ కొన్నారా? యా, మెషిన్ కూడా కొని ట్రై చేస్తే అప్పటికే మాకు అరౌండ్ లైక్ 10,000 ప్రాఫిట్ వచ్చింది 80 టీషర్ట్స్కి. వస్తేనే అరే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 or 2 days 10,000 ప్రాఫిట్ ఏం చేసిన. బట్ ఇక్కడ నేను 30 days వర్క్ చేస్తూ ఉన్నా, నాకు వి గట్ 30,000 శాలరీ. బట్ చాలా స్ట్రెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అప్పుడు అర్థమైంది, అరే మంచి బిజినెస్ వీ కెన్ డూ అని. అప్పుడే రీసెర్చ్ చేస్తానే వర్క్ చేయడం స్టార్ట్ చేసిన. లైక్ 100 sales తెచ్చుకోవడం స్టార్ట్ చేసిన. కంపెనీలో 100 sales వచ్చినాయి. ప్రాఫిట్ చూసిన, అరే మంచి ప్రాఫిట్ ఉంది. సో కంప్లీట్గా 1 year ఇప్పుడు లైక్ జాబ్ చేస్తూ జస్ట్ ఒక 3 days ఫోకస్ చేసి 100 sales చేస్తేనే 10,000 ప్రాఫిట్ వచ్చింది. ఒక 1 year కంప్లీట్గా ఫోకస్డ్గా దీని మీద పెడితే ఎంత సేల్స్ జనరేట్ చేస్తా, ఎంత ప్రాఫిట్ జనరేట్ చేద్దామని ఐడియా వచ్చింది. సో అప్పుడు అందరిని ఇంట్లో వాళ్ళని ఒప్పించేసి 1 year నాకు టైం కావాలి, 1 year అసలు నా గురించి కానీ ఏం పట్టించుకోకండి, డిస్టర్బ్ చేయొద్దు, నన్ను చేయొద్దు అనేసి చెప్పేసిన అనమాట. సో 1 year వదిలేసారు. సో 1 year రీసెర్చ్ చేసిన, మొత్తం ఎవ్రీథింగ్ చాలా సంథింగ్ లాసెస్ ఇవన్నీ చూసినాం. ఎట్లా స్టార్టింగ్ స్టేజ్లో ఇనిషియల్ డేస్లో స్ట్రగుల్స్ ఉంటాయి కదా, అన్నీ ఫేస్ చేసినాం అనమాట. సో రీసెంట్గా February 5 స్టార్ట్ చేసినాం. ఏ ఇయర్? 2024. 2025 February 4th స్టార్ట్. February 5th మొన్ననే. యా, 2 months అయింది జస్ట్. సో February 5th మీరు స్టార్ట్ చేసారు. యా, దన్. సో మీ బ్రాండ్ నేమ్ ఏంది? ఏ నేమ్తో లాంచ్ చేసారు? మ్యాన్ స్లీక్ అని అనమాట. మ్యాన్ స్లీక్? యా. వాట్ ఈస్ ద మీనింగ్? మ్యాన్ స్లీక్ అంటే హ్యాండ్సమ్ మ్యాన్ అనమాట. స్లీక్ అంటే లైక్ హ్యాండ్సమ్ అని మీనింగ్ అనమాట. మ్యాన్ స్లీక్ అంటే ఒక హ్యాండ్సమ్ మ్యాన్. ఓకే, ఈ బ్రాండ్ తీసుకున్నాం అనమాట. డన్. సో మీరు స్టార్ట్ చేసారు. యా. సో స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏదైతే స్టార్ట్ చేసారో, ఈ స్టార్ట్ చేసినప్పుడు లైక్ చాలా స్ట్రగుల్స్ వచ్చి ఉంటాయి. యా, అవునా? ఇన్వెస్ట్మెంట్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ నుంచి అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ దగ్గర నుండి అయి ఉండొచ్చు. సో అలాంటి స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా షేర్ చేసుకోవడం? అంటే చాలామంది ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే చేతిలో బడ్జెట్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు. ఒక 5 లక్షలు 3 లక్షలు తెచ్చేసుకుంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనే పాయింట్లో ఉన్నారు యూత్ ఇప్పుడు. కానీ డబ్బుల కంటే ఎక్కువ చాలా స్ట్రగుల్స్, చాలా ప్యాషన్ ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. అవన్నీ ఎవరికి కనిపించవు. సో ఈ ప్రాసెస్లో మీరు చెప్పిన పాయింట్ ప్రకారంగా మీరు ఎన్నో ఇయర్స్ నుంచి దాన్ని రీసెర్చ్ చేస్తున్నారు. అండ్ అంటే ఈ డే వచ్చింది మీరు స్టార్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసిరు. ఇది ఎట్లా ఇంట్లో నుంచే స్టార్ట్ చేసిరా, లేకపోతే దానికి ఏమైనా ఒక ఆఫీస్ లాగా ఏమైనా తీసుకోవడం కానీ, ఒక స్టోర్ ఏమైనా తీసుకొని స్టార్ట్ చేసిరా? మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే, మీరు ఒకవేళ ప్యాషనేట్ అయి ఉంటే డెఫినెట్గా మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ మీరు
స్టార్టప్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏంటంటే మీరు స్టిక్ ఆన్ టు యువర్ వర్క్. కొన్ని రోజులు 16 hours వర్క్ చేయాల్సి వస్తుంది, కొన్ని రోజులు 12 hours చేయాల్సి వస్తుంది, కొన్ని రోజులు 20 hours చేయాల్సి వస్తుంది. మీరు ప్యాషనేట్ అయ్యి ఉంటే డెఫినెట్గా వర్క్ చేస్తారనమాట. సో మీరు ఏ స్టార్టప్ స్టార్ట్ చేసినా ఇనిషియల్ డేస్లో స్ట్రగుల్స్ కామన్. సో డెఫినెట్గా ఇది మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఏ స్టార్టప్ స్టార్ట్ చేసినా స్ట్రగుల్స్ డెఫినెట్గా ఉంటాయి. సో కష్టపడదాం అని అనుకున్న వాళ్ళే ఈ స్టార్టప్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, మీకు వచ్చిన స్ట్రగుల్స్ ఏంది? నేను ఈ స్టార్టప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నేను ఫేస్ చేసినది ఇన్వెస్ట్మెంట్ అనమాట. నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, యాజ్ ఏ శాలరీలో సేవింగ్ చేసుకున్నా కదా, ఇట్స్ లైక్ 1 or 2 lakhs ఉంది. బట్ ఈ 1 lakh 2 lakhs లాస్ అవుతుందా, లేకుంటే ఈ 2 lakhsని 5 or 6 lakhs చేయగలుగుతానా అనే భయం అయితే ఉంది డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరే నాకు మ్యానుఫ్యాక్చర్స్ తెలియదు, నన్ను మోసపోతానా, ఇవన్నీ రీసెర్చ్ చేసిన. బట్ వన్స్ పే చేసిన తర్వాత వాళ్ళు జెన్యూన్గా ఉంటారా ఉండరా, స్కామ్స్ చేస్తారా, ఇవన్నీ భయం ఉంది. ఉన్నాయా అయితే స్కామ్లు దీంట్లో? డెఫినెట్గా స్కామ్స్ ఉంటాయన్నమాట. కొన్ని యూట్యూబ్ వీడియోలు ఉంటాయి, 300కి ఇస్తాం 200కి ఇస్తామని కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరు అది ఇట్స్ లైక్ సూరత్లో ఉంటాయి, ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళడం చాలా కష్టం అండ్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది, సంథింగ్ హిందీ రాకపోవడం వల్ల. మనం ఏం చేస్తామంటే సరే జెన్యూన్ ఉంది, స్టోర్ ఉంది కదా, సో మనీ పే చేద్దాం, వాళ్ళు పంపించేస్తారు, అంత దూరం వెళ్ళాం కదా ఇలా అని అనుకో, డెఫినెట్గా స్కామ్ చేస్తారనమాట. అంటే ఇక రావు ఇక ప్రోడక్ట్ వచ్చినా డిఫెక్ట్ ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, జెన్యూనిటీ అయితే ఉండదు. ఓకే, సో డెఫినెట్గా మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే రీసెర్చ్ చేస్తూ డెఫినెట్గా అక్కడికి రీచ్ అవుట్ అవ్వాలన్నమాట. వెళ్ళి చూసి క్లాత్ అంత ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ చూసి రైట్ పర్సన్ అండ్ రైట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అనమాట. మరి ఇప్పుడు మీరు చేసేటప్పుడు మీకు ఇట్లాంటి స్కామ్లు అయినాయా? మెన్షన్ చేయకూడదు. ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళిన, తను ఏం చేసినాడు అంటే ఇట్స్ లైక్ 200 orders నేను ఆర్డర్ చేసిన. తను ఏమన్నాడు అంటే బ్రో 50 ఉన్నాయి ప్రస్తుతానికి ఆ పీసెస్, సో మేము స్టిచ్ చేసి పంపించేస్తాం, మీ అడ్రస్ పెట్టండి, మొత్తం 200 దానికి పే చేయను అన్నాడు. నేనేం చేసిన అంటే ఒక 50 తీసుకుంటాను బ్రో, ఇంకో 50 t-shirts ఉంటాయి కదా దానికి పే చేస్తాను, మా అడ్రస్కి పంపించేయను అనమాట అని చెప్పిన అనమాట. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత 50 తీసుకెళ్ళినప్పుడే ఈవెన్ ఆ 50 కూడా ట్రైన్లో పంపించేస్తాం మీరు వెళ్ళండి అన్నారు. బట్ నాకు కొద్దిగా భయం వేసింది అనమాట. భయం వేసి లేదు బ్రో నేను ఎక్కడ తీసుకెళ్తానని ఆ 50 నేనే క్యాబ్లో తీసుకెళ్ళి ట్రైన్ తీసుకొని ఎల్లో కష్టపడి 50 తీసుకొని పోయినా. బట్ ఏదైతే 50 ఇచ్చినాను కదా ఇంటికి వెళ్ళినా 50 orders పంపించామంటే పంపించేసినాడు. కొరియర్ ట్రాకింగ్ వచ్చింది, 3 or 4 days అయింది, ట్రాకర్ పెట్టినాడు, అది వర్క్ అవ్వట్లా, సంథింగ్ ఏదో ట్రావెల్స్లో పెట్టినారు, VRL ట్రావెల్స్లో 7 days or 8 days అయింది, రాలే. భయం అయితే ఉంది. ఫోన్ చేస్తా అంటే వచ్చింది బ్రో అన్నాడు. బట్ 8 days అయితే పార్సల్ వచ్చింది. బట్ వచ్చిన తర్వాత చూస్తే క్వాలిటీ కొద్దిగా తగ్గింది. దాంతో పోల్చుకుంటే క్వాలిటీ తగ్గింది. సరే క్వాలిటీ కొద్దిగా తగ్గింది, పర్లేదులే, మోసపోయినామా అని తెలుసు అని పర్లేదులే అనుకున్నా. బట్ సైజెస్ ఉంటాయి కదా, పక్కన నేను తెచ్చుకున్నా కదా అందులో ఎస్ సైజ్ ఉంది, వచ్చిన దాంట్లో ఎస్ సైజ్ చూస్తే దానికి దీనికి కంప్లీట్ వేరే ఉంది. ఇక్కడ ఎస్ ఉన్నది పర్ఫెక్ట్ పడుతుంది, వాళ్ళు ఆఫ్టర్ లేటర్ పంపించింది ఎస్ అది పట్టదు సరిగా, ఇక్కడ స్టిచ్చింగ్ అనీవెన్గా ఉంది. అలా ఇలా స్కామ్స్ ఉంటాయి. దీనిలో సైజులు ఏముంటాయి బ్రో అసలుకి టీ-షర్ట్స్లలో? XS, S, ML, XL, 2XL, 3XL ఉంటాయి అనమాట. ఇక్కడ తను ఏం చేసినాడు తెలిసిన, టీ-షర్ట్స్ని తను స్టిచ్ చేపిస్తాను కదా, తను స్టిచ్ చేపిలా, ఏవైతే అనీవెన్గా ఆల్రెడీ పక్కన ఉంటాయో ఆ 50 కలెక్ట్ చేపించి ఆ 50 నాకు పంపించినాడు. అచ్చా, వాడికి ఇక అవసరం లేవు, ఆల్రెడీ వేస్ట్ పీసెస్ ఉంటాయి కదా, ఏమంటే నీకు డెలివరీ చేసినప్పుడు నేను మళ్ళీ ఏం అడగాలి, మనం అడిగినా నో ఆన్సర్, అంతే అనమాట. ఒక మ్యానుఫ్యాక్చర్స్కి వన్స్ మీరు బ్లైండ్గా మనీ వేసిన తర్వాత అవి రిటర్న్ తీసుకోలేరు. వాళ్ళకి లాంగ్ కాంటాక్ట్స్ ఎవ్రీథింగ్ పెట్టుకుంటారు అనమాట. వాళ్ళకి రూల్స్ ఉంటాయి కదా, రూల్స్ బోర్డులో కూడా ఉంటాయి. ఆ రూల్స్ బోర్డు మనం చదవం స్టార్టింగ్. సో మనం లీగల్గా వాళ్ళ మీద ప్రొసీడ్ అవ్వాలన్నా మనం ఏం చేయలేము అనమాట. అలా ప్లాన్ చేసుకుంటారు. ఓకే చలో. సో ఇప్పుడు మీ టీ-షర్ట్ బ్రాండ్ ఏదైతే స్టార్ట్ చేసారో దాని గురించి మాట్లాడబోయేందో, అసలు బయట ఎట్లున్నాయి టీ-షర్ట్ మార్కెటింగ్, బయట ఎట్లున్నాయి ఈ క్లోతింగ్ బ్రాండ్ గురించి మాట్లాడదాం. రైట్, నేను రీసెంట్గా చూస్తున్న షాప్లలో ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్నాయి ఏంటంటే, చాలామంది ఈ క్లోతింగ్ షాప్స్ పెట్టేస్తారు. గల్లీగోడ్ వచ్చేసింది గట్టి మాట్లాడితే. ఒకప్పుడు ఒక పేర్ ఆఫ్ డ్రెస్సెస్ పర్చేస్ చేయాలంటే 1000 rupees, 1500 rupees ఇలా అవుతుండే. ఇప్పుడు 300 పెడితే వాడు ఒక పేరు జత ఇచ్చేస్తుండు. షర్ట్ 100 rupees అంటుండు, 200 rupees అంటుండు, బబుల్ షర్ట్ అంటారు, పాప్కార్న్ షర్ట్ అంటారు, ఏవో నేను అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు వస్తుంటాయి అనమాట. అండ్ ఒకటి కాదు రెండు కాదు, మొత్తం తెలంగాణలో 10-20 బ్రాంచ్లు స్టార్ట్ చేస్తారు. అసలు బ్యాగీ జీన్సెస్ అని, టాన్ జీన్సెస్ అని చెప్పి 200కి 150కి ఇంత తక్కువ అసలు ఎట్లా వస్తున్నాయి అంటే, వచ్చిన ప్రోడక్ట్స్ అసలుకి ఫస్ట్ హ్యాండేనా? చాలామంది అంటే నేను రీసెర్చ్ చేసిన ప్రాసెస్లో నాకు తెలిసిందంటే ఇవన్నీ చైనా నుంచి వస్తాయి, జపాన్ నుంచి వస్తాయి, 1 time యూస్డ్, ఆల్రెడీ వేర్ చేసినాయి, వీళ్ళు మళ్ళీ వాష్ చేసి అమ్ముతారని చెప్పి. ఇవన్నీ కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి.
దానికి అంటే మీకు ఏమైనా దీని గురించి నాలెడ్జ్ తెలిస్తే షేర్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. యా షూర్ అనమాట. మీరు అన్నారు కదా 150కి 200కి వస్తాయి కదా, అవి కొందరైతే జెన్యూన్గా థ్రిఫ్ట్ స్టోర్ అని అమ్ముతారు అనమాట. థ్రిఫ్ట్ స్టోర్ అంటే ఏంటి దీని మీనింగ్? థ్రిఫ్ట్ స్టోర్ అంటే సెకండ్ హ్యాండ్ బట్టలు అంటారు కదా, అలా అనమాట. అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు వేసుకొని ఉంటారు. యా వేసుకొని ఉంటారు. అది కొందరు జెన్యూన్గా అమ్ముతూ ఉంటారు. ఇట్స్ లైక్ ఏంటంటే కొందరు రిచ్ గైస్ ఉంటారు, జెన్యున్గా అమ్మిన వేరే వేసుకుందే కదా, వేరే వాడు వేసుకున్నది వేసుకున్నది అది మళ్ళీ వీళ్ళు వాష్ చేసి అట్లా వేస్తారా లేదా అట్లనే అమ్ముతారు? వాష్ చేస్తారనమాట. ఇట్స్ లైక్ ఇప్పుడు సపోజ్ రిచ్ పీపుల్ ఉంటారు, జూబ్లీస్లో వాళ్ళు వర్క్ ఉంటారు, వాళ్ళకి సైజెస్ ఫిట్ అవ్వమాట, వాళ్ళు పక్కన పడేసి ఉంటారు. అది ఏముంటాయి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి, వాళ్ళు మన ప్యారిస్ ఇలాంటివి అనమాట. వాళ్ళు పడేసి ఉంటారు కదా, అవి తెచ్చుకొని వీళ్ళు సేల్ చేస్తారు. అది ఆల్రెడీ ఒరిజినల్ బ్రాండే, బట్ అది థ్రిఫ్ట్ స్టోర్. మన పీపుల్ ఏమనుకుంటారు అంటే అది ఒరిజినల్ కదా, సో ఒక్కసారే కదా యూజ్ చేసినారు, ఏం కాదు కదా, ఇలాంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. ఇప్పుడు అంత పెద్ద బ్రాండ్ వాడు కొనాలంటే 5-6 వేలు అంటే వాడు ఎప్పటికి కొనలేడు, జీవితంలో కొనలేడు. అట్లాంటిది బయట 200-300 అమ్ముతున్నప్పుడు తీసుకుంటాడు కదా, వాడికి బ్రాండెడ్ బట్టలు వేసుకున్నాడు. బయట షోక్ ఉంటుంది కానీ బ్రాండెడ్ వేసుకున్నాను, దానికోసం బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలని డ్రీమ్ ఉంటుంది కాబట్టి, సో సెకండ్ హ్యాండ్ అయినా వాడు హ్యాపీగా తీసుకుంటాడు అనమాట. అలా ఒకటి ఉంటుంది. దాన్ని థ్రిఫ్ట్ స్టోర్. ఓకే. యా ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు కదా బ్రాండెడ్ బట్టలే 300కి 400కి ఎలా వస్తాయి బ్రో అని. కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, అవి ఏం చేస్తారంటే ఆల్రెడీ సక్సెస్ అయిన బ్రాండ్ ఉంటాయి కదా, వాటిని ఫస్ట్ కాపీ లాగా చేస్తారనమాట. ఇప్పుడు సపోజ్ లైక్ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్, సారీ టు ఇంటరప్ట్. ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ, థర్డ్ కాపీ, అసలు డిఫరెన్స్ ఏంది? ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ, థర్డ్ కాపీ అంటారు కదా. ఫస్ట్ కాపీ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ లెవైస్ అనే బ్రాండ్ ఉంది. లెవైస్ ఎలా ఉంటుందో బ్రాండ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది అనమాట. మనకు తెలియదు అనమాట, ఫైండ్ అవుట్ చేయలేం. అలా చేస్తారు ఫస్ట్ కాపీ అంటే. సెకండ్ కాపీ అంటే ఇట్స్ లైక్ లోగోని చేంజ్ చేస్తారు అనమాట. ఇలా ఉన్న లోగోని అలా చేస్తారు. గ్రాఫిక్ డిజైనర్స్ కూడా జస్ట్ అలా తిప్పడం, ఎడిట్ చేయడం, స్టిచ్చింగ్ చేయడం, అలా సెకండ్ కాపీ చేయడం. థర్డ్ కాపీ అంటే పూమా అంటే పూమా. కొందరు స్పెల్లింగ్స్, కొందరు లోకల్ విలేజెస్ ఉంటారు, వాళ్ళకి పూమాకి యూని సిఏ పెడితే వాళ్ళకి అర్థం కాదనమాట. సో ఇది కూడా పూమానే అనేసుకొని తీసుకుంటారు. సో అది థర్డ్ కాపీ. అవి ఎలా అంటే ఫస్ట్ కాపీ అన్నాం అనుకోండి, లైక్ క్రాక్స్ ఉంటాయి. ఫస్ట్ కాపీ అనుకో, ఒరిజినల్ క్రాక్స్ 4000 అనుకో, ఫస్ట్ కాపీ ఏంటంటే 2000 సేల్ చేస్తారు అనమాట. ఓకే. ఒక 2000 తగ్గించేసి. ఓకే. సెకండ్ కాపీ అనుకో 1500కి ఇస్తాడు అనమాట. థర్డ్ కాపీ అనుకో 500కి 400కి ఇస్తాడు అనమాట. క్వాలిటీ డిఫర్ ఉంటుంది, క్వాలిటీ చాలా డిఫర్ ఉంటుంది. ఒరిజినల్కి ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ, థర్డ్ కాపీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ మనం మళ్ళీ అనుకుంటే ఇప్పుడు ఏదైతే క్లోతింగ్ బ్రాండ్స్ బయట స్టార్ట్ అయినాయి షాప్స్, మరి వీళ్ళకి ఎట్లా అవుతుంది బిజినెస్ అంతగానో? జనాలు ఎగబడి తీసుకుంటారు, మరి అవి తీసుకుంటే క్వాలిటీ ఎట్లుంటాయి? వన్స్ వాష్ అయిన తర్వాత ఇప్పుడు నేను కూడా చూడండి, ఫస్ట్ మనం కొన్ని మంచిగా టెంప్ట్ అవుతాం, చూసి బాగుంది కానీ తీసుకుంటాం. కొన్న తర్వాత 2-3 ఉతుకులు ఉతికినమాట కలర్ షేడ్ అయిపోతుంది, షింక్ అయిపోతాయి, ఇవన్నీ ఇష్యూస్ చాలా వస్తుంటాయి. తర్వాత ఏం చేయలేము, ఎందుకంటే బ్రాండ్ కాదు, ఎవరిని అడగలేము. బ్రాండ్ జనాలు ఎక్కువ రేటున కొనడానికి రీజన్ ఏంటంటే ఒక క్వాలిటీ ఉంటుంది, రేపు పొద్దున అది ఎట్లుందో అట్లనే ఉంటుంది, 1 year తర్వాత కూడా అది అదే లుక్లో ఉంటుంది. అందుకు డబ్బులు ఎక్కువైనా చాలామంది బ్రాండ్స్ ప్రిఫర్ చేసేది. కానీ మనం ఏంటంటే అంత ఎఫర్ట్ చేయమని చెప్పేసి తక్కువ రేట్లతో కొంటాం, కానీ 3 నెలలు కూడా రావు సక్క లెక్కేసుకుంటే ఇవన్నీ కలిపితే అదే రేట్ అవుతుంది. ఇప్పుడు బట్టల షాప్లో వాళ్ళు ఏమేం చేస్తారని తెలిసిన, ఒక షర్ట్ 150 రూపీస్ పడుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారు, 500కి అమ్ముతారు. ఎంత 350 రూపీస్ మార్జిన్ పెట్టుకొని సేల్ చేస్తారు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఒక 100 కస్టమర్స్ని వాళ్ళ టార్గెట్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ లైక్ పర్ మంత్కి ఇంతమంది కస్టమర్స్ దగ్గర గ్రాప్ చేయాలని ఉంటారు అనమాట. సో అంతమంది కొత్త కస్టమర్స్ని గ్రాప్ చేయాలని ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రేర్ ర్యాబిట్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటాయి కదా, ఫస్ట్ కాపీ ఉంటాయి కదా, అవే తెచ్చుకుంటారు అనమాట. ఇట్స్ లైక్ 200కి అలా తెచ్చుకొని 500కి సేల్ చేస్తారనమాట. ఇప్పుడు నేను కానీ నువ్వు కానీ ఉన్నాం అనుకుంటూ మనకేంటి అంటే రేర్ ర్యాబిట్ అనే బట్టలు వేసుకోవాలి, బట్ అవి ఒరిజినల్ తీసుకోవాలంటే 3000 or 4000 చార్జ్ చేస్తారు. బట్ మన లోకల్ షాప్లో ఉన్న బ్రాండ్ జోన్ షాప్లో ఏం చేస్తున్నారు, 300కే సేల్ చేస్తున్నారు, ఆర్ 500కి సేల్ చేస్తున్నారు. నాకేముంది, రేర్ ర్యాబిట్ బ్రాండ్ వేసుకోవాలని ఉంది, బట్ నేను 5000 అఫోర్డ్ చేయలేను. బట్ మన లోకల్ షాప్లోకి వెళ్ళానుకో, బ్రాండ్ జోన్ దగ్గర ఏం చేస్తాడు, 500కి సేల్ చేస్తున్నాడు. ఇక్కడ కొంతమంది నేను చూసినప్పుడు షాప్లలో వాటిలో స్కానర్ చూపిస్తాడు, లోగో చూపిస్తాడు, రేర్ ర్యాబిట్ 5000 ఉంది, మొత్తం ప్రైస్ ట్యాగ్ చూపిస్తాడు. అది కావాలంటే ఆన్లైన్లో చూడు రేట్ అని చెప్పి వాడు అమెజాన్లో కూడా ఓపెన్ చేసి చూపిస్తాడు. ఆన్లైన్లో 5000కి అమ్ముతారు, నేను 1000 రూపాయలకి అమ్ముతున్నా అని చెప్పేసి, ఇది నాది బ్రాండెడ్, ఇది బ్రాండెడ్ కాదని చెప్పి ప్రూవ్ చేయండి, నేను మీకు ఫ్రీ ఇస్తా అంటాడు. ఇవన్నీ ఇప్పుడు ఆన్లైన్ ఉంటుంది, సపోజ్ ఒక వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్కి క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడం ఎంతసేపు పడుతుంది, గూగుల్ని అడిగితే 2 నిమిషాలు అనమాట. సో వెబ్సైట్కి క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తారనమాట. అదేం చేస్తారు, యూజింగ్ గ్రాఫిక్ డిజైనర్. ఒక గ్రాఫిక్ డిజైనర్ దగ్గరికి వెళ్ళేసి ఈ క్యూఆర్ కోడ్ పెట్టేసి యాజ్ ఇట్ ఈస్ ప్రీమియం ట్యాగ్ రెడీ చేస్తాడు. ఇట్స్ లైక్ ఒక ట్యాగ్ వచ్చేసి 2 or 3 రూపీస్ పడుతుంది. సో వాడి దగ్గర యాజ్ ఇట్ ఈస్ మంచి బ్రాండ్ లాగా కనబడి ఒక ట్యాగ్ చేపిస్తాడు అనమాట. దాని మీద క్యూఆర్ కోడ్ వేస్తాడు. అదేం చేస్తాడు, ఈ ఇప్పుడు ఫస్ట్ కాపీ చేసిన టీషర్ట్స్ ఆర్ షర్ట్స్ ఉంటాయి కదా, దాన్ని ట్యాగ్ చేస్తూ ఉంటాడు. వస్తారు కస్టమర్స్ని, స్కాన్ చేయండి బ్రో అంటాడు. డెఫినెట్గా వాడు అదే పైన స్కాన్ చేసి చూపిస్తాడు, అరే నిజంగా 5000 ఉంది వీడి దగ్గర దొరుకుతుంది, సో తీసుకుందాం
అది కానీ బ్యాక్ అండ్ స్టోరీ అయితే అది కాపీ. అది కాపీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు షర్ట్ ఉంటుంది, నువ్వు షర్ట్ ఏం చేస్తావు, డైలీ షర్ట్ వేసుకోలేవు కదా. సో ఇట్స్ లైక్ మంత్లీ ఆర్ 2 or 3 టైమ్స్ వేసుకుంటావు. యా, అట్లీస్ట్ 4 to 5 టైమ్స్ వేసుకుంటావు. ఒక 3 months అంటే 3 monthsకి 10 times అనమాట. సో ఏం కాదు. ఇప్పుడు ఒక బ్రాండెడ్ క్లాత్ అనుకో, ఇట్స్ లైక్ ఇయర్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ బఫెలో ఇట్లా పెద్ద పెద్ద బ్రాండ్స్ తీసుకుంటే 2 or 3 years వాష్ చేసినా వస్తాయి అనమాట. బట్ ఈ ఫస్ట్ కాపీ ఉన్నాయి కదా, ఇవి ఎలా అంటే దీని లైఫ్ 30 to 40 వాషెస్ వస్తాయని ముందే వాళ్ళు మెన్షన్ చేస్తారు మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తారంటే బట్టల షాప్ ఓనర్లు 30 to 40 వాషెస్ అంటే ఇట్స్ లైక్ 4 months పడుతుంది, 4 or 5 months పడుతుంది. వీడి దగ్గర 500 తీసుకున్నాం అనుకో, 4 to 5 months వస్తుంది. సో మనం 4 to 5 months మన దగ్గర బ్రాండెడ్ బట్టలు ఉన్నట్లుంటాయి, వేసుకుందాం. సో ఇట్లా కొంటాడు అనమాట. తర్వాత ఏమైనా పర్లేదు, 5 నెలలు అయితే వస్తుంది కదా, మళ్ళీ ఇంకోటి తీసుకుందాం, 5 నెలలు అయితే వస్తుంది కదా అన్నట్లు. సో ఈ లోకల్ షాప్లో తీసుకుంటాడు అనమాట. ఓకే ఓకే ఓకే, డన్. సో ఇక్కడ ఇప్పుడు ఈ మధ్య ఎర్రగడ్డ మార్కెట్ ఉంది, సండే మార్కెట్ అంటారు. ఈ సండే మార్కెట్లో పోతే కుప్పలు కుప్పలు బట్టలు ఇస్తారు. 100 rupees అంటాడు, 150 అంటాడు, మంచి మంచి బ్రాండెడ్ బట్టలు అవన్నీ ఉంటాయి. దాంట్లో కొన్ని నీట్గా ఉంటాయి, కొన్ని మరకలు అవి ఉంటుంటాయి. బ్రాండెడ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ అవి, అది ఒరిజినల్ ట్యాక్స్. వీళ్ళు కొత్త ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా కదా ఒరిజినల్గానే ఉంటాయి. మరి అంత ఒరిజినల్ ఎందుకు తక్కువ అమ్ముతారు? వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఎర్రగడ్డ మార్కెట్ చూస్తే సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా ఉంటాయి. అవి ఎలా అంటే ఇప్పుడు మీరు విలేజెస్లో కొందరు ఆటోస్ తీసుకొని ఎమోషనల్గా బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. ఒక మైకిల్ వృద్ధాశ్రమానికి ఇవ్వండి, వృద్ధాశ్రమంకు మైకిల్ పెట్టుకొని అమ్మ ఇలా అనాథలు ఉన్నారు, సో వాళ్ళకి బట్టలు లేవు, ఇలా ఏమన్నా అంటారు అనమాట. మన ఇంట్లో వాళ్ళు ఏమంటారు, అరే మన దగ్గర వేస్ట్ అవుతా ఉన్నాయి కదా, సో వాళ్ళైనా బాగుపడతారు, సో వాళ్ళైనా వేసుకుంటారు కదా అని ఇచ్చేస్తారు. సో ఈ ఆటో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్పోర్టింగ్ టు ఎర్రగడ్డ డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారు. నాకు బల్క్ ఈ ఆటో వచ్చింది, ఈ ఆటో నిండిపోయింది, ఈ ఆటోకి ఎంత ఇస్తావు, డైరెక్ట్ మొత్తం ఇన్ని కలార్స్ ఆటో మొత్తం ఆటేస్తారు, ఆటో అంతా అమ్ముతాడు వాడు. సో దాని మీద వీడు ఏం చేస్తాడు, చేరుకుంటాడు, దీన్ని 50 అమ్మచ్చు, దీన్ని 100 అమ్మచ్చు, దీన్ని 200 అమ్మచ్చు వేసి దాన్ని కేటగిరీస్గా వైడ్ చేసి 50లో వేసేస్తాడు, 100 వేస్తారు, ఇలా చేస్తాడు అనమాట. అలా చేసి అమ్ముతారు. అక్కడ ఫ్రీగా వచ్చి అట్లా మనీ జనరేట్ చేస్తారు. కొన్ని కొత్తగా ఉంటాయి బట్ కాస్ట్ పెట్టింటారు, లైక్ 200 పెట్టింటారు, 250 అలా పెట్టింటారు. అవి ఎలా అంటే ఈ తిరుపూర్లో మీరు చూసినాం అనుకో, ఆల్రెడీ బ్రాండ్స్ చేయించుకుంటారు. ఇప్పుడు మీరు ఏ టీషర్ట్, ఎంత పెద్ద టీషర్ట్ కంపెనీ అయినా, ఏ కంపెనీ అయినా తిరుపూర్ నుంచే వస్తుంది. ఎందుకంటే అక్కడే ఫ్యాబ్రిక్ అయితే రెడీ అవుతుంది. అంటే ఏ బ్రాండ్ అయినా టీషర్ట్ కంపెనీ కానీ, టీషర్ట్ కంపెనీ ఉన్న బ్రాండ్ ఏ బ్రాండ్ అయినా తిరుపూర్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ ఫ్యాబ్రిక్ ఉంటుంది, అక్కడ స్టిచ్చింగ్ చేపిస్తారు అనమాట. మీరు బ్లూ ఆరెంజ్ ఇట్లా ప్రీమియం బ్రాండ్ కానీ, లేకుంటే మార్వెల్, బేవకూఫ్, సోల్ స్టోర్, ఈ కంపెనీస్ అన్నీ తిరుపూర్ నుంచే చేస్తారు అనమాట. తిరుపూర్ నుంచే చేస్తారు. ఆల్రెడీ సక్సెస్ఫుల్ బ్రాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారు అంటే క్వాలిటీని మిస్ చేయరు. కొద్దిగా అటు ఇటు స్టిచ్ అయినా, కొద్దిగా అటు ఇటు కాల్ అయినా దాన్ని అవాయిడ్ చేస్తారు. సో దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే, కొద్ది నైజీరియన్స్ ఉంటారు, బ్రతుకుదేరు కోసం అక్కడ బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కిలోస్ ఇలా వేస్ట్ ఉంటాయి కదా, అవి తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఒక టీషర్ట్ 20 or 30 or 40 రూపీస్ తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఇప్పుడు ఎవరైతే ఇలా మన లాంటి వెళ్తూ ఉంటారు కదా బట్టల షాప్ వాళ్ళు, వాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటారు. అక్కడ బ్రో మా దగ్గర షాపులు ఉన్నాయి కదా, తీసుకుంటారా అనేసి. నైజీరియన్స్ ఉంటారు తిరుపూర్లో నైజీరియన్స్ చాలా మంది ఉంటారు. నైజీరియన్స్ తిరుపూర్లో చాలా మంది ఉంటారు. వాళ్ళంతా ఇదే చేస్తూ ఉంటారు క్లాతింగ్ నుంచి. మొత్తం 30 or 40 రూపీస్ తీసుకుంటారు, మొత్తం మూట చూపిస్తారు. మూట ఎంత కావాలంటే అంత మాట్లాడేస్తారు అనమాట. ఆ మూట కొనుక్కుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, బట్టల షాప్ ఉన్న వాళ్ళు మూట తెచ్చుకుంటారు. మూట తెచ్చుకొని ఒకవేళ దాని మీద బేవకూఫ్ ఉన్నాం అనుకో, దాన్ని 300 సేల్ చేస్తారు. రోడ్స్టర్ అన్నాం అనుకో 500 సేల్ చేస్తారు. ఇలా సేల్ చేస్తూ ఉంటారు. అవి పీసెస్ వైజ్ చేయరు. బ్రాండ్ దాని మీద మంచి బ్రాండ్ ఉన్నాం అనుకో, మంచి కాస్ట్ పెట్టి చేస్తారు. బట్ వాడేం చెప్తాడు, మన బ్రాండ్ షాప్ వాడు ఏం చెప్తాడు, ఇది ఒరిజినల్ అని చెప్తాడు. అది ఒరిజినలే, సేమ్ బ్రాండే, వాడు బ్రాండ్ దగ్గర నుంచి వచ్చింది. బట్ ఏమంటే స్టిచ్చింగ్ డిఫరెన్స్ ఉండడం కానీ, కలర్ సైజ్ డిఫరెంట్ ఉండడం, కలర్ కొద్దిగా తక్కువ ఉంటాయి, అవి అమ్ముతూ ఉంటాయి. సో ఇలాంటి షాప్స్ కూడా కొందరు రన్ చేస్తూ ఉంటారు. బ్రాండెడ్ బట్టలు దొరుకుతాయి బట్ ఇట్లా మిస్ అయినా ఉన్నాయి. సో తిరుపూర్ గురించి ఒకసారి చెప్పండి. అంటే నేను కూడా చాలా వీడియోస్ చూసిన, చాలామంది క్లోతింగ్ తీసుకోవాలి, క్లోతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలంటే తిరుపూర్ ఇస్ ద క్యాపిటల్ అంటారు దీనికి. సో తిరుపూర్ అసలు ఎట్లుంటుంది అంటే చాలామందికి మాలో తిరుపూర్ ఎట్లుంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు నైజీరియన్సే చాలా ఎక్కువ ఉంటారు. అసలు తిరుపూర్ ఎక్కడ ఉంది, ఎట్లా పోవాలి, ఎట్లా పోతారు, పోయిన తర్వాత మీకు తిరుపూర్లో అసలు ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరర్స్ ఎంతమంది ఉంటారు, హౌ టు చూస్ ఒకసారి చెప్పండి. సో దట్ ఇప్పుడు తమిళనాడు నుంచి మాట్లాడుకుంటే ఒక క్లాతింగ్ ఇండస్ట్రీకి ఒక హబ్ అనమాట తమిళనాడు ఈజ్. అందులో తిరుపూర్ అనేది ఒక టీషర్ట్స్ హబ్ అనమాట. ఈ టీషర్ట్ మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది కదా, ఇవన్నీ అనేసి తిరుపూర్లోనే హబ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు తిరుపూర్ అనేది ఒక టౌన్ లాగా ఉంటుంది. అందులో ఒక 300 or 500 మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఉంటాయి. మీరు 1 or 2 డేస్లో తిరగాలని కాదు, మీరు తిరగాలంటే ఒక 2 months పడుతుంది. తిరుపూర్లో తిరుపూర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక 2 months ఈజీగా పడుతుంది. మీకు తెలియదు అంటే ఈవెన్
తిరుపూర్లో ఆల్రెడీ స్టే చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా అన్ని తిరిగి ఉండరు అనమాట. వాళ్ళు కూడా అన్ని తెలిసి ఉండవు, వాళ్ళకి అన్ని ఉంటాయి అనమాట. అలా అని పక్కన పక్కన కూడా ఉండవు అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఇక్కడ ఉన్నాం అనుకో, ఒక 10 కిలోమీటర్స్ అవతల ఇంకోటి ఉంటుంది, 20 కిలోమీటర్స్ అవతల ఇంకోటి ఉంటుంది. కొందరు ఊర్లో చేస్తూ ఉంటారు, కొందరు ఈ ఖాదర్పేట అనే రైల్వే స్టేషన్ ఉంటుంది కదా తిరుపూర్లో, దాని దగ్గర పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఇలా తిరుపూర్ చుట్టూ అరౌండ్ 50 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ చుట్టూ మొత్తం మ్యానుఫ్యాక్చర్స్ హబ్సే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన ఫ్యాబ్రిక్ తెచ్చుకుంటారు, స్టిచ్ చేపిస్తారు, సెల్ చేస్తారనమాట. కస్టమర్ ఆర్డర్ రిక్వైర్మెంట్స్, ఇప్పుడు ఒక కంపెనీ కూడా వచ్చిన 1000 ఆర్డర్స్ కావాలనుకో, అప్పుడే ఫ్యాబ్రిక్ తెప్పించడం, స్టిచ్ చేయించడం, మళ్ళీ సెల్ చేయడం, ఇలా జరుగుతుంది అనమాట. అంటే పెద్ద బ్రాండ్స్ అన్నా కానీ చేపిస్తాయి ఎనీథింగ్. బ్లూ ఆరెంజ్, సోల్ స్టోర్, బేబ్, పెద్ద పెద్ద టీషర్ట్ బ్రాండ్స్, ఫారెన్ బ్రాండ్స్, జారా, ఈవెన్ జారా ఉన్న టీషర్ట్స్ కూడా మీరు తిరుపూర్లోనే చేస్తారు ఫ్యాబ్రిక్తో. ఎస్. సో ఇక్కడ ఇప్పుడు ఆ తిరుపూర్కి వెళ్తే వాట్ ఇస్ ద లీస్ట్ ప్రైస్, అంటే తక్కువలో తక్కువ ఎంత పడుతుంది ఒక టీషర్ట్ ప్రైస్ మనం ఎలా డిఫర్ చేస్తామంటే యూజింగ్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇప్పుడు 100 GSM ఉన్న టీషర్ట్ తీసుకున్నాం అనుకో, అది ఒకటి మ్యానుఫ్యాక్చర్కి ఎంత పడుతుంది, 30 రూపీస్కి పడుతుంది. సో వాడు ఏం చేస్తాడంటే మ్యానుఫ్యాక్చర్ 50 రూపీస్కి అమ్ముతాడు. మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్లో ఎక్కువ ప్రాఫిట్ తీసుకోరు వాళ్ళు, పర్ టీషర్ట్ మీద 10 రూపీసే తీసుకుంటారు. వాళ్ళు ఎలా చేస్తారంటే లాట్లో చేస్తారు, MOQ అంటారు. MOQ అంటే మినిమం ఆర్డర్ క్వాంటిటీ అనమాట. 100 తీసుకుంటారు. కొందరైతే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటారు కదా, ఇట్స్ లైక్ 1000 ఉంటేనే తీసుకుంటారు. అది పర్ డిజైన్. ఒక డిజైన్ మీద నాకు ఈ టీషర్ట్స్ కావాలంటే 100 మినిమం 100 క్వాంటిటీస్ ఆర్డర్ చేయాలన్నమాట. చేస్తేనే చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టీషర్ట్ మీద 10 రూపీసే తీసుకుంటారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే బల్క్లో చేస్తారు కాబట్టి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనమాట. మీరు క్వాలిటీ గురించి వచ్చేసినాం అనుకో, 100 GSM ఉన్న టీషర్ట్ వాళ్ళకి 30కి మ్యానుఫ్యాక్చర్ అయినా అనుకో, వాడు ఏం చేస్తాడు 50 or 50 రూపీస్ స్కేల్ చేస్తాడు. దాన్ని మనం ఇక్కడికి వచ్చేసి 100 GSM ఉన్నది నువ్వు 300 పెడితే ఎవరు కొనరు. వాడికి ఎంత పడుతుంది 50 రూపీస్కి వాడు తెచ్చుకుంటారు. ఇక్కడ 100కి అమ్ముతాడు. మనకు జనాలకి ఏంటంటారు 100 రూపీస్ టీషర్ట్స్ కావాలనుకున్నాం. ఇప్పుడు సపోజ్ డీమార్ట్ ఉంటుంది, 100 రూపీస్ టీషర్ట్స్ దొరుకుతాయి. అవి వాళ్ళు ఏం చేస్తారు అక్కడ 50కి తెచ్చుకుంటారు. 100 GSM 100 GSM ఉంటే మనకి తెలుస్తుంది ఎంత GSM అనే టీషర్ట్ పైన మెన్షన్ చేసి ఉంటుంది. మనం యాజ్ ఏ కస్టమర్ దే కాంట్ ఫైండ్ అవుట్ అనమాట. అది యూజింగ్ GSM అనే మీటర్ ఉంటుంది. అందులో ఏం చేస్తారంటే ఒక 10 సెంటీమీటర్స్ రౌండ్ ప్యాచ్లో కట్ చేస్తారు. కట్ చేసి వెయిటింగ్ స్కేల్ మీద స్కేల్ చేస్తారు. అక్కడ స్కేల్లో 100 వచ్చింది అనుకో, అది 100 GSM అనమాట. 240 వస్తే 240 GSM అలా స్కేల్ చేస్తారు దాన్ని. ఓకే. సో ఇప్పుడు ఓన్లీ తిరుపూర్లో ఓన్లీ టీషర్ట్స్. తిరుపూర్లో ఇవన్నీ కావాలంటే ఎక్కడ మళ్ళీ తిరుపూర్లో ఓన్లీ టీషర్ట్స్ 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రీమియం క్వాలిటీ ఆఫ్ టీషర్ట్ ఎండ్స్ అట్ లైక్ 350 రూపీస్ అనమాట. టాప్ 350 అంతే. టాప్ 350. అదే ఏదంటే యాసిడ్ వాష్ ఇలాంటి ప్రీమియం ఉంటాయి అనమాట క్లాత్స్, అవి 350 వస్తాయి అనమాట. లాస్ట్ అదే నా టాపిక్. టాప్ ప్లెయిన్లో 350 అనమాట. నువ్వు ఎంత మంచి ప్రీమియంగా చేయించుకోవాలన్నా 350 లాస్ట్ అంతే. 350కి 2000 అట్లా 350కి వచ్చేస్తుంది నీకు టీషర్ట్ పర్ హ్యాండ్కి అనమాట. అండ్ మీరు జీన్స్ గురించి అన్నారు కదా, ఇప్పుడు తిరుపూర్ అంటే ఓన్లీ టీషర్ట్స్ హబ్ అనమాట. ఈ టీషర్ట్స్ అన్ని తిరుపూర్లో అవుతాయి. సపోజ్ పక్కనే ఉంటే ఈ రోడ్ ఉంటుంది. ఈ రోడ్లో ఏమంటే ధోతీస్ ఇవన్నీ ఉంటాయి, పంచలు ధోతీస్ ఇవన్నీ ఈ రోడ్లో చేస్తారు. అండ్ కమింగ్ టు జీన్స్ అనమాట. జీన్స్ ఎక్కడ లుధియానా, ఇప్పుడు గుజరాత్ అహ్మదాబాద్ ఉంటాయి, అక్కడ యూనిట్స్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్. అక్కడ జీన్స్ ఫ్యాబ్రిక్ తెప్పించుకుంటే అక్కడ స్టిచ్ చేస్తారు. అండ్ అక్కడికి మీరు అక్కడికి వెళ్ళి అహ్మదాబాద్ వెళ్ళినా అండ్ ఢిల్లీ వెళ్ళినా అనమాట. అండ్ బెంగళూరు చిక్పేట్ కూడా వెళ్ళినా అనమాట. ఈ బెంగళూరు చిక్పేట్లో ఏం జరుగుతుంది అంటే ఈ ఫ్యాబ్రిక్ని అంతా తిరుపూర్ నుంచి తెచ్చుకుని ఇక్కడ స్టిచ్ చేయించుకుంటారు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్కి కొద్దిగా యాడ్ చేస్తారనమాట. ఈ GST కానీ ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి కదా, అది ఒక 20 రూపీస్ యాడ్ చేసి మనకి సేల్ చేస్తారనమాట. ఓకే. ఇప్పుడు తిరుపూర్ టైపు, ఇప్పుడు మనకి సరోజినీ మార్కెట్ చాలా ఫేమస్ ఢిల్లీలో. ఇట్లా ఏవైతే ఉన్నాయో మార్కెట్ ఎన్ని ఉంటాయి మన ఇండియాలో? 5 or 10 నాకు తెలిసినంత ఒక 5 or 10 ఉన్నాయన్నమాట. ఇప్పుడు బెంగళూరులో చిక్పేట అని ఉంటుంది, సేమ్ అక్కడే మొత్తం క్లాతింగ్ హబ్ అనమాట. ఆ ఫ్యాబ్రిక్ తెప్పడం స్టిచ్ చేయించడం అది కూడా ఇలా మార్చుకున్నారు, ఒక హబ్ దేనికి బట్టలు కన్నట్లు ఇలా మార్చినారు. అండ్ కమింగ్ టు గుజరాత్ లుధియానా, అక్కడ జీన్స్ ఈ షర్ట్స్ అండ్ హుడీస్ ఇక్కడ ఫ్యాబ్రిక్ తెప్పియడం సేల్ చేయడం. అండ్ గోయింగ్ టు సూరత్లో మొత్తం శారీస్ పంజాస్ లెహంజాస్ అమ్మాయిలు వేర్స్ ఉంటాయి కదా, అవన్నీ సేల్ చేస్తారు సూరత్లో. అండ్ గోయింగ్ టు సరోజినీ మార్కెట్ థ్రిఫ్ట్ స్టోర్, అక్కడ కూడా థ్రిఫ్ట్ స్టోర్ ఉంటుంది. సరోజినీ మార్కెట్ అంటేనే ఫేమస్ ఫర్ థ్రిఫ్ట్ స్టోర్. మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకోవచ్చు, డ్రెస్ డీ కోడ్ అంటాడు, డ్రెస్ డీ కోడ్ ఏంటంటే 500 అంటాడు, ఎక్కడంటే సరోజినీ మార్కెట్ అని చూపిస్తాడు. మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉన్నాయా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో థ్రిఫ్ట్ స్టోర్ అని కాదు, నార్మల్ ఇట్లా మార్కెట్స్. తెలంగాణ హైదరాబాద్లో కూడా ఏం చేస్తారా అంటే మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు రోమన్ ఐలాండ్ అనేది ఒకటి ఎల్బీ నగర్ దగ్గర ఎక్కడో ఉంటుంది మ్యానుఫ్యాక్చర్ యూనిట్. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్యాబ్రిక్ తెచ్చుకొని స్టిచ్ చేయించుకుంటారు. వాళ్ళ దగ్గర మనం ఎలాగ ఉంటామంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్
అండ్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది కదా, ఈ కొద్దిగా మారిపోతుంది. ఇప్పుడు నేనున్న హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఉన్నాయా టీషర్ట్స్ అంటే ఉన్నాయి కొన్ని, బట్ డిఫరెన్స్ వస్తుంది, కాస్ట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. తిరుపూర్లో టీషర్ట్ నేను 100కి తీసుకున్నాం అనుకో, హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత పడుతుంది అంటే మనం 130కి తీసుకుంటాం. ఈ 30 రూపీస్ ఏంటంటే అక్కడ నుంచి వచ్చిన ట్రాన్స్పోర్ట్ చార్జెస్. బట్ నేను ఒకవేళ తిరుపూర్కి వెళ్ళాం అనుకో, పర్ టీషర్ట్ మీద 30 మిగిలినాం అనుకో, డెఫినెట్గా మనకి తిరుపూరే బెస్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ మనం మంచి మ్యానుఫ్యాక్చర్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం అనుకో, కాల్స్ చేసుకుంటూ అక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో అలా అక్కడ నుంచి చేసుకొని బెస్ట్ అవుతుంది అనమాట మనకి. సో ఇప్పుడు ఏదైతే మీరు ఫిబ్రవరిలో స్టార్ట్ చేసారో ఇప్పటి వరకు ఎన్ని సేల్ చేసి ఉంటారు మీరు? February 5 కదా, మేము February 5 స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే వీ గాట్ 2 ఆర్డర్స్. ఓకే, ఎట్లా వస్తున్నాయి అసలు ఆర్డర్స్? అంటే ఇప్పుడు మీ బ్రాండ్ కొత్తది అసలు. ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో కొంచెం డిజిటల్ మార్కెటింగ్ గురించి మెన్షన్ చేద్దాం. అంటే బ్రాండ్ ఎంత క్రియేట్ చేసినా కూడా మార్కెటింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఎంత మార్కెటింగ్ చేయకపోయినా, ఎంత పెద్ద ప్రోడక్ట్ అయినా దీంట్లో ఉండాల్సిన తప్ప బయటికి వెళ్ళదు. ఈ మార్కెటింగ్ కోసం మీరు ఎట్లాంటి రూట్స్ ఎంచుకోరు? అసలుకి జనాలకు ఎట్లా తెలిసేటట్టు చేసారు? ఫస్ట్ ఏంటంటే మనం బ్రాండ్ బిల్డింగ్ చేసినప్పుడే కంటెంట్ క్రియేషన్ చేసినాం అనమాట. కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసాం. ఏ ప్లాట్ఫామ్లో? ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్. సూపర్. సో మనం ఏం చేసినామంటే ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినాం, ఇలా బ్రాండ్ చేస్తూ ఉన్నాం, ఇలా బ్రాండ్ బిల్డింగ్ జర్నీ మొత్తం చూపిస్తూ జర్నీ మొత్తం చూపిస్తూ ఉన్నాం. కొందరు ఏమంటే మన డిజైన్స్ ఇవన్నీ టచ్ అయిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మన పేజ్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేసినారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన కంటెంట్ క్రియేషన్లో మేము చేసిన స్ట్రగుల్స్ని ఇవన్నీ పోస్ట్ చేసినాం అనమాట. ఇలా జరిగింది, ఇలా స్టార్ట్ చేసినాం. ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, సో ఇవన్నీ ఉంటాయి. మీకు మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ కావాలా, ఇవన్నీ నేను ఇక్కడ నుంచి తెచ్చుకున్నాను, మీరు ఫైండ్ అవుట్ చేస్తాను. ఇలా కంటెంట్ క్రియేషన్ చేయడం స్టార్ట్ చేసినాం. సో అక్కడ నాకు మంచి ఫాలోవర్స్ వచ్చినారు. ఇట్స్ లైక్ ఇప్పుడు నా ప్రజెంట్ 35K ఫాలోవర్స్ వచ్చినారు. ఓకే, సో ఇప్పుడు 35K ఫాలోవర్స్ ఓన్లీ కంటెంట్ క్రియేషన్ తోటే? డన్. సో స్టార్టింగ్ ఎప్పుడు చేసారు ఇది? ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? 6 months బిఫోర్. 6 months బిఫోర్ మీరు ఈ పేజ్ స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్. 6 months 35K ఫాలోవర్స్ వచ్చారా? ఓన్లీ విత్ కంటెంట్ క్రియేషన్. రైట్, సూపర్. సో అక్కడ తర్వాత ఏం చేయడం అంటే క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసినాం అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసినాం యూజింగ్ అవర్ ఫాలోవర్స్. కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినాం. ఎండ్ ఆఫ్ ద డే నేను మంచి క్వాలిటీ ఆఫ్ టీషర్ట్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నా, బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్ రావాలంటే సేల్స్ మ్యాటర్స్. సో నేనేమనుకున్నా, కంటెంట్ క్రియేషన్ పేజ్లో నా బట్టలు వీడియోస్ పెట్టాం అనుకో, మిక్స్ ఆఫ్ కంటెంట్ అవుతుంది. సో ఇక్కడ అది చూడాలో మిక్స్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది, ఫాలోవర్స్కి అర్థం కాదు. సో నేను ఏం చేసిన అంటే దానికోసం సపరేట్ పేజ్ చేసిన అనమాట. మ్యాన్స్ లీక్ అనేది ఒక పేజ్ చేసి అక్కడ నా బట్టలు కానీ నా క్లాతింగ్ బ్రాండ్ ఉంటుంది, ఈ బట్టలని స్టార్ట్ చేసిన. అండ్ దీనికోసం ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేసుకున్నా. వెబ్సైట్ కూడా ఓన్గా యూజింగ్ షాపిఫై అనమాట. యూట్యూబ్ రీసెర్చ్ చేసి యూట్యూబ్లో ఒక వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎంత కాస్ట్ అవుతుంది అనేసి మనం స్టార్ట్ చేసినాం. యూట్యూబ్లో చూసుకుని నాకు అరౌండ్ లైక్ 1500 2000 చార్జ్ ఒక డొమైన్కి. డొమైన్ హోస్టింగ్ తీసుకుని 800కి. ఇట్స్ లైక్ 200తో నా వెబ్సైట్ కూడా బిల్డ్ చేసుకుని నేను ఓన్గా చేసుకొని ఆ వెబ్సైట్ నేను చేయడం అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అదే ఇన్స్టాగ్రామ్లో ఉంటుందా, పోస్ట్ చేయడం, స్టోరీస్ పెట్టడం రోజు ఇలా ఆర్డర్స్ వచ్చి ఇలా ఆర్డర్ కావాలంటే ఇంత ఆర్డర్స్ పెట్టినాం సేల్స్, సో ఈ వెబ్సైట్ లింక్ ట్రై చేయండి అని అలా చేయడం అనమాట. సో అలా ఇనిషియల్ డేస్లో సేల్స్ చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. సో స్టార్ట్ చేసినాక ఫస్ట్ డే వీ గాట్ 2 సేల్స్. అది న్యూ కస్టమర్స్ నుంచే. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఫస్ట్ టీషర్ట్ మా అన్న కొన్నాడు, సో మా అన్న కొన్నా నాకు అంత ఫీల్ రాలేదు. సెకండ్ టీషర్ట్ నాకు ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక లోయల్ కస్టమర్ దగ్గర నుంచి వచ్చింది, అన్నోన్ పర్సన్ స్ట్రేంజర్ దగ్గర నుంచి. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట. అందులో నేను ఒక మెసేజ్ కూడా పంపించిన తనకి ఒక కార్డ్ మీద, థ్యాంక్ యూ సో మచ్ కూడా, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కార్డ్ అండ్ మీకు ఒక కీ చైన్ గిఫ్ట్ ఇస్తాను, ఒక కీ చైన్ కూడా దానికి యాడ్ చేసేసి వాళ్ళకి తనకు పంపించేసిన అనమాట. సో అలా స్టార్ట్ అయ్యింది. దాన్ని ఏం చేసిన అంటే నెక్స్ట్ పోస్ట్ చేసిన అనమాట. వీ గాట్ ఫస్ట్ ఆర్డర్ ఈ వీడియో అనమాట. సెకండ్ డే అయిన తర్వాత ఏంటంటే గాట్ 14 ఆర్డర్స్. సెకండ్ డేకే 14 ఆర్డర్స్ వచ్చినాయి. అరే బాగుంది, ఇంకా హ్యాపీ ఫీల్ అయింది అనమాట. నైస్ అనేసి. థర్డ్ డే ఏం జరిగిందంటే చాలామంది మా వెబ్సైట్కి 50 మెంబర్స్ ఆర్డర్ చేయాలని ట్రై చేసినారు. 50 మెంబర్స్ వాళ్ళకి ఏంటంటే పేమెంట్ పేజ్లో ఎర్రర్ వచ్చింది అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, బ్రో నాకు ఆ టీషర్ట్ కావాలి, మీ వెబ్సైట్లో పేమెంట్ కావట్లేదు, ప్లీజ్ చూడండి బ్రో అని. నాకే అక్కడ ఒకటి పాజిటివ్ అనిపించింది, ఒకటి నెగిటివ్ అనిపించింది. పాజిటివ్ ఏంటంటే అరే లోయర్ కస్టమర్స్ నా టీషర్ట్స్ కొనాలని ట్రై చేస్తూ ఉన్నారు అని ఒక హ్యాపీ అనమాట. నెగిటివ్ ఏంటంటే అరే ఇది మిస్టేక్ అయిపోయింది ఎర్రర్ అనేసి నేనేం చేసిన వెంటనే ఇట్స్ లైక్ మిడ్ నైట్ 3 వరకు కూర్చొని ఆ వెబ్సైట్ని సార్ట్ అవుట్ చేసిన అనమాట యూజింగ్ యూట్యూబే. అది కూడా సొల్యూషన్ చూసుకొని ఎలా చేయాలి కష్టపడి అరౌండ్ 3కి ఇలా క్లియర్ చేసి 3కి మళ్ళీ కంటెంట్ క్రియేట్ చేసిన అనమాట. సారీ గైస్ ఇలా నాకు
ఇలా ఒక ప్రాబ్లం ఇలా ప్రాబ్లం వచ్చింది. ఒకవేళ మీరు ఈ రీల్ చూస్తూ ఉంటే ఎవరైతే మీ 50 మెంబర్స్ స్టార్ట్ చేసినారో ట్రై చేసినారో మీరు చూస్తూ ఉంటే ఇంకోసారి ట్రై చేయండి. ఇప్పుడు వర్కౌట్ అయిందని మళ్ళీ ఇంకో కంటెంట్ క్రియేషన్ రిలీజ్ ఆ 50లో మళ్ళీ 30 మెంబర్స్ బ్యాక్ వచ్చినారు. ఓకే బ్రో ఇప్పుడు వర్కౌట్ అవుతుంది ఆర్డర్ చేసినాం చూడండి బ్రో. సో అలా థర్డ్ డేకి మళ్ళీ 4th డేకి అలా వచ్చినాయి అనమాట. ఫస్ట్ మంత్కి వీ గాట్ అరౌండ్ లైక్ 300 సేల్స్. యా ప్రాఫిట్ గురించి థింక్ చేయలేదు. సరే ఎండ్ ఆఫ్ ద డే చూద్దాం, ఫస్ట్ ఆర్డర్స్ గ్రాప్ చేసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ మంత్ 300 వచ్చినాయి, నెక్స్ట్ మంత్ డబుల్ అయినాయి, 600 సేల్స్ అయినాయి. అంతవరకు మేము ప్రాఫిట్ ఎంత జనరేట్ చేస్తున్నాము కూడా అనుకోలేదు అనమాట. సెకండ్ మంత్కి ఏమంటే 600 అయినాయి, టోటల్ 900 ఆర్డర్స్ వచ్చినాయి. అప్పుడు మేము ఏం చేసినాం అంటే ట్రై చేసినాం ఎంత ప్రాఫిట్ జనరేట్ చేసినామని చూద్దామని. చూస్తే ఇట్స్ లైక్ హ్యూజ్ అమౌంట్ మేము జనరేట్ చేసినాం. ఓకే 2 మంత్స్కి. ఓకే లిటరల్లీ చెప్పొచ్చు చెప్పకపోవచ్చు కానీ నేను పర్లేదు 2 మంత్స్కి నేను అరౌండ్ లైక్ 1,90,000 జనరేట్ చేసినాం అనమాట. నేను అప్పుడు అనుకున్నా అరే రెవెన్యూ అంటే ఇది రెవెన్యూ లేకపోతే ప్రాఫిట్ యా అరౌండ్ లైక్ 4.9 lakhs సేల్స్ అయినాయి అనమాట. 1,90,000 ప్రాఫిట్ 1 lakh నెలకి 1,00,000 సంపాదించినట్టు. నెలకి 1,00,000 సంపాదించినాం. నేను అనుకున్నా అరే టీసీఎస్లో వర్క్ చేసిన 35,000 వచ్చింది. బట్ ఇక్కడ 1 lakhకి టీసీఎస్ కంటే ఎక్కువ శాలరీ వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక మంచి ఫీల్ ఉంది, నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. నా బ్రాండ్, సో నా కష్టార్జితం, నా కష్టంగా పనిచేసిన 100% ఎఫర్ట్స్ పెట్టిన ఫలితం రిజల్ట్ దొరికింది. సో చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట నేను దీంట్లో. సో ఇలానే ఇంకా చేయాలి, ఇంకా ముందు ఇంకా ఉన్నాయా, ముందు ఇంకేం ప్లాన్స్ ఉన్నాయి? చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇది క్లాతింగ్లోనే చాలా ప్లాన్స్ ఉన్నాయి అనమాట. ఇట్స్ లైక్ లర్నింగ్ న్యూ థింగ్స్. ఓకే ఇప్పుడు ఏ తప్పు చేస్తున్నాను, సో నెక్స్ట్ రెక్టిఫై చేసుకోవడం అండ్ నెక్స్ట్ టైం అది కరెక్ట్ చేసుకోవడం, ఇలా అనమాట. నేను మీ వీడియోస్ చూసినప్పుడు దాంట్లో మీరు జనాలకు చెప్పడం అంటే ఇప్పుడు మీరు చేసిన స్ట్రగుల్స్ వేరే వాళ్ళు చేయొద్దు అనే పాయింట్లో యూఆర్ హెల్పింగ్ సమ్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్, రైట్? మీరు డైరెక్ట్గా వాళ్ళకి రిసోర్స్ ఇస్తున్నారు, రీటైలర్స్ వాళ్ళ నంబర్స్ కానీ ఇవన్నీ లొకేషన్స్ పంపిస్తారు. సో ఇట్లా ఇప్పుడు ఏదైతే మీరు చేస్తారో, ఒకవేళ యూత్ యంగ్స్టర్స్కి బాగా ప్యాషన్ ఉంటుంది ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి మన ఓన్గా, మన బ్రాండ్ అని, అలా స్టార్ట్ అయినప్పుడు మీ దానికి రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయా? స్టార్ట్ చేయాలంటే ఉంటాయి. సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన దానికి స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మీరు సెటప్ చేయడానికి ఎంత ఛార్జ్ అయ్యి ఉండొచ్చు? మాకు అరౌండ్ లైక్ 1 lakh ఛార్జ్ అయింది అనమాట. 1 lakh స్టార్ట్అప్ అంటే 1 లక్షతో దిగొచ్చా దీనికి? 1 lakhs స్టార్ట్ చేసినాం. మీరు ఒకవేళ ప్యాషనేట్ ఉండి డెఫినెట్గా స్టార్ట్ చేయాలి, నేను ఇంట్రెస్ట్ ఉందంటే 60,000తో స్టార్ట్ చేయొచ్చు అనమాట. 60,000 స్టార్ట్ చేయొచ్చు. బ్రో మీకెందుకు 1 lakh అయింది అంటారా? చెప్తా. నాకు 60,000తోనే అయ్యేది. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే నేను స్టార్ట్ చేసిన, ఇక్కడ ఏంటంటే నేను స్టార్టింగ్లో ఫేస్ చేసిన స్ట్రగుల్స్ చెప్తున్నా కదా, కొద్దిగా డీటెయిల్ ఫెయిల్యూర్స్ డీటెయిల్ తీసుకున్నా, అక్కడ కొద్దిగా ఫెయిల్యూర్ అయినా. డీటీఎఫ్ అంటే స్టిక్కర్ అనమాట. అది కొద్దిగా పూర్ క్వాలిటీ, అక్కడ కొద్దిగా మోసపోయినా, అండ్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొద్దిగా మోసపోయినా, అందువల్ల నాకు 40,000 ఎక్స్ట్రా అయింది. బట్ ఇక్కడ ఏం చేస్తున్నా, నేను ఆల్రెడీ రోడ్ మ్యాప్ చూపించేస్తున్నా అనమాట. సో మీకు ఆ 40,000 కాదు, సో ఈ 60,000లో మీరు బ్రాండ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఈ 60,000 ఏమేమి ఉంటాయి ఇంక్లూడ్ అయ్యి? మిషన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఏమేమి ఉంటాయి అసలు? దీనికి మెయిన్గా రిక్వైర్మెంట్ ఉన్న రా మెటీరియల్ ఏమి ఉండొచ్చు? 60,000లో ఒక టీషర్ట్ ప్రింట్ బ్రాండ్ చేద్దాం అనుకోండి. టీషర్ట్ తీసుకుంటా. నేనేం చేస్తాను అంటే, ఇప్పుడు ఇనీషియల్గా క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను బల్క్గా 1000 టీషర్ట్స్ 2000 టీషర్ట్స్ తెచ్చుకొని సేల్ చేయను. ఫస్ట్ నేనేం చేస్తా, ఒక 100 టీషర్ట్స్ తెచ్చుకుంటా. 100 టీషర్ట్స్ తెచ్చుకొని ఎంత సేల్ అయితే చూద్దాం అనుకుంటాం. సో ఈ 60,000లో నేను చేస్తా, ఒక 100 టీషర్ట్స్ తెచ్చుకుంటా. ఇట్స్ కాస్ట్ ఒక టీషర్ట్ 150 అన్నాం అనుకో, 100 టీషర్ట్స్ ఎంత అవుతుంది? 15,000 అవుతుంది. 15,000 రూపీస్ పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇట్స్ లైక్ నేను చెప్పిన కదా 2,000 అవుతుంది. సో ఇట్స్ లైక్ 17,000. ఒక వెబ్సైట్ రెడీ అయిపోయింది, చేసుకున్నారు, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్డ్స్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి DTF స్టిక్కర్స్. DTF స్టిక్కర్స్ అంటే ప్రింటింగ్. DTF ప్రింటింగ్లో ఒక 2 types ఆఫ్ థింగ్స్ ఉంటాయి. DTF ప్రింటర్ కొనాలనుకోండి, ఇట్స్ లైక్ 3 or 4 lakhs పడుతుంది. బట్ కొన్ని ఇక్కడ మన హైదరాబాద్ ఇక్కడ పెద్ద పెద్ద సిటీస్లో ఏం చేస్తారంటే, ఆల్రెడీ ఈ మిషనర్స్ కొన్న వాళ్ళు పర్ మీటర్ 250-270 ఇలా సేల్ చేస్తారనమాట. మనం ఏం చేస్తామంటే, మన డిజైన్స్ ఒక మీటర్లో అరేంజ్ చేసి వాళ్ళకి ఇచ్చినాం అనుకో, 270 రూపీస్ కాస్ట్ తీసుకొని ఆ TTF స్టిక్కర్ తీసుకుంటే మనకి ఇచ్చేస్తారు. TTF స్టిక్కర్ చేసేస్తారు. మనం ఏం చేస్తామంటే అది తెచ్చుకుంటాం. తెచ్చుకొని ఒక హీట్ ప్రెస్ మిషన్ ఉంటుంది. హీట్ ప్రెస్ మిషన్ అది ఇట్స్ లైక్ 15,000 కాస్ట్ అవుతుంది. హీట్ ప్రెస్ మిషన్తో ఆ TTF స్టిక్కర్ మనం టీషర్ట్ మీద ప్రింట్ చేస్తాం. ప్రింట్ అయితే టీషర్ట్ రెడీ అయిపోతుంది. ఇక్కడ మన కాస్ట్ ఎంత? హీట్ ప్రెస్ మిషన్ 15,000, టీషర్ట్స్ ఒక 15,000, వెబ్సైట్కి ఒక 5,000, అన్ని చూసుకున్న 40,000 అయిపోయింది. ఈ 10,000కి ఏముంటాయి? ఒక బ్రాండెడ్ ట్యాగ్స్ కానీ, సమ్ ప్యాకింగ్ కవర్స్, ఈ 10,000 క్లియర్ చేయొచ్చు అనమాట. సేల్స్కి ఎలా చేస్తాం? షిప్ రాకెట్కి, డెలివరీకి షిప్ రాకెట్. సేల్స్కి యూజ్ ఇన్స్టాగ్రామ్,
కంటెంట్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేయొచ్చు సేల్స్కి అండ్ కంటెంట్ క్రియేషన్ చేసుకొని అలా చేసుకోవచ్చు, లేకుంటే వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, వాట్సాప్స్లో స్టేటస్లు పెట్టుకుంటే అలా కూడా సేల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే నా దగ్గర DTF మిషనరీ లేదు కదా బ్రో, DTF ప్రింట్స్ ప్రతిసారి తెచ్చుకోలేని అనుకుంటారు. నేను చెప్తాను అంటే ఇక్కడ ఒక లూప్ హోల్ ఉంటుంది అనమాట. నువ్వు ఇప్పుడు DTF ప్రింట్స్ ప్రతిసారి తెచ్చుకోవాలన్నప్పుడు ఎక్కడైతే DTF ప్రింటర్ ఆర్ వెండర్ ఉంటాడో తను నియర్ బై నువ్వు కానీ ఒక రూమ్ రెంట్కి తీసుకున్నావు అనుకో, అక్కడ నీ వేరే పెట్టుకున్నావు అనుకో, సో నీకు ఇన్స్టాంట్గా పక్కనే దొరుకుతాయి. ఇప్పుడు నీకు కస్టమర్ ఏదైనా నీకు డిజైన్ నువ్వు ఒక 100 డిజైన్స్ నువ్వు లిస్ట్ చేసుకుంటావు, ఒక 100 or 200 డిజైన్స్ లిస్ట్ చేసుకున్న తర్వాత ఒక డిజైన్ ఆర్డర్ వచ్చింది అనుకో, నీ దగ్గర పక్కనే వెండర్ ఉంటాడు, వెళ్తావు ఒక డిజైన్ తెచ్చుకుంటావు, ప్రింట్ చేస్తావు, పంపించేస్తావు. ఇది చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకు దగ్గర DTF ప్రింటర్ పెట్టలేదు, 3 lakhs or 4 lakhs ఇన్వెస్ట్మెంట్ నువ్వు పెట్టలేదు, నువ్వేం చేసినావు జస్ట్ ఎవరైతే DTF వెండర్ ఉన్నాడో తన పక్కన నువ్వు వేరే రెంట్కి తీసుకున్నావు అంతే. తీసుకొని ఇక్కడ 100 కాకుండా 1000 డిజైన్స్ అని నువ్వు లిస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి లూపోల్ అనమాట. ఓవరాల్గా ఒక 60,000 స్టార్ట్ చేయొచ్చు, ఈజీగా స్టార్ట్ చేయొచ్చు ఒక టీ-షర్ట్ బ్రాండ్ అయితే. సో ఇప్పుడు 10,000 మెటీరియల్ తెచ్చుకున్నాం, సారీ 20,000 అయింది మనకి, ఒక 100 టీ-షర్ట్లు తెచ్చుకున్నాం, 15,000 అయింది. 15,000 పెట్టి ఆ టీ-షర్ట్స్ తీసుకున్న తర్వాత దాన్ని సేల్ చేసినాం అనుకో, ఒకదాని మీద ఎంత మార్జిన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రఫ్గా? ప్రీమియం క్వాలిటీ 240 ఫ్రెంచ్ టెర్రీ GSM ఉన్న టీ-షర్ట్ ఇట్స్ లైక్ మనకి ప్లెయిన్ టీ-షర్ట్ 190 రూపీస్ పడుతుంది అనుకోండి, 190 రూపీస్ పడుతుంది. అండ్ ఒక DTF కాస్ట్ ఇట్స్ లైక్ 40 రూపీస్ పడుతుంది, 240. అండ్ ఈ బ్రాండెడ్ టాక్స్ ఒక కవర్స్ ఉంటాయి కదా, మొత్తం ఒక 10 రూపీస్ అనుకోండి, 250 తర్వాత నెక్స్ట్ ఒక షిప్ రాకెట్ యూజింగ్ డెలివరీకి 70 రూపీస్ పడుతుంది. త్రూ అవుట్ ఇండియా చూసుకున్నా కూడా 70 అంటే ఒక 100 రూపీస్ లోన్ అయిపోతుంది. ఇట్స్ లైక్ 350 రూపీస్ అయిపోతుంది మనం మ్యానుఫ్యాక్చర్ కావచ్చు. నువ్వు 499 పెట్టుకున్నావు అనుకో, 150 మిగులుతుంది. 150 ఒక దాని మీద మిగులుతున్నాయి అంటే 100 దానికి 15,000 మిగులుతాయి మళ్ళీ. అంతేనా, 15,000 మిగులుతుంది. రైట్, 15,000 పెడితే 15,000 వస్తాయి. రిటర్న్ 100% రిటర్న్స్. సూపర్. కాకపోతే దీన్ని సేల్ చేసే దమ్ము ఉండాలి. నీ వే ఆఫ్ కంటెంట్, మన కంటెంట్ ఓపిక. డబ్బులు ఉన్నాయి కదా తెచ్చి 60,000 ఉన్నాయి అన్న నా దగ్గర నేను పెట్టేస్తాంటే కాదు, దాన్ని సేల్ చేయాలి. ఇంకోటి ఏంటంటే కదా, ఎవరైతే ప్యాషనేట్గా చేయాలనుకుంటారో వాళ్ళు డెఫినెట్గా స్టార్ట్ చేయండి. ఎందుకంటే చెప్తున్నాను, సపోజ్ మీరు 50,000 పెట్టినారు, సో ఇప్పుడు 15,000 పెట్టినారు, మీరు 30,000 బట్టలు తెచ్చినారు, 190 రూపీస్కి తెచ్చినారు. బట్ మీ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల, మీ ఇంట్లో పరిస్థితులు బాగాలేక వల్ల మీరు స్టాప్ చేయాల్సి వచ్చింది. అక్కడికి మీరు చాలా నేర్చుకొని ఉంటారు, బట్ మీకు స్టాప్ చేయాల్సి వచ్చింది. మీకు అక్కడ లాస్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? అంత పెద్ద లాస్ కాదు. ఎందుకు చెప్తున్నాను కదా, మీరు ఆ తెచ్చింటారు కదా 150 or 190 రూపీస్కి, అవి మీరు లోకల్ షాపులు ఉంటాయి కదా, రిటైల్ స్టోర్కి వెళ్ళి ఎలా అమ్మినా కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ నీకు ఇచ్చేస్తాడు బ్యాక్. 190 పడితే 190 ఇచ్చేస్తాడు, లేకుంటే 210 కూడా ఇచ్చేస్తాడు. ఎందుకంటే వాడు మళ్ళీ అక్కడ నుంచి ఎందుకు తెచ్చుకోవాలి, టైం వేస్ట్, ఇక్కడే వచ్చిండు మన దగ్గరకు వచ్చిండు, వాడికి యూజ్ అవుతుంది తెచ్చేస్తాడు. సో ఆ 30,000 పోయినా ఒక 20,000 లాస్ వస్తుంది, చిన్న థింగ్స్. బట్ ఇక్కడ ఏంటంటే నువ్వు చాలా నేర్చుకుంటావు. అసలు ఈ క్లాతింగ్ ఇండస్ట్రీ అంటే ఏంది, అసలు ఎలా సేల్ చేసుకోవచ్చు, ఎలా ఏంది అనేది మొత్తం నేర్చుకుంటావు. ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది దీనివల్ల. నెక్స్ట్ టైము నువ్వు ఒకవేళ నీకు ఫైనాన్షియల్ క్రైసిస్ మంచిగా ఉందనుకో, డెఫినెట్గా ఇన్స్టాంట్గా దిగిపోతావు. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో, తెలుసుకున్నావు. ఒక టీ-షర్ట్ మీద ఎంత మార్జిన్ వస్తుందో తెలుస్తుంది, ఒకటి ఎలా సెల్ చేయాలో తెలుస్తుంది, అండ్ ఒక దాని మీద ఎంత మార్జిన్ వస్తుందో తెలుస్తుంది, అండ్ ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలో, ఎలాంటి డిజైన్స్ చూస్ చేసుకోవాలో ఇవన్నీ నీకు తెలుసు అనమాట. సో నెక్స్ట్ డెఫినెట్గా స్టార్ట్ చేస్తావు. సో మీరు ఫస్ట్ చేయాల్సిందంటే ఇనీషియల్గా దిగిపోవాలన్నమాట. కంప్లీట్గా ప్యాషనేట్ అయి ఉంటే డెఫినెట్గా ఈజీగా దిగిపోండి, స్లోగా స్టార్ట్ చేసి నేర్చుకోండి. అండ్ నేను కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను, మన పేజ్ని ఫాలో అవ్వండి. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే DM అవ్వండి. సో ఇప్పుడు కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటారో స్టార్ట్అప్, ఇది చెప్పారు మీరు, అంటే వాళ్ళు దిగిపోయి ఒక 60-70,000తో వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పారు కంటెంట్ క్రియేషన్ చేస్తే బిజినెస్ వచ్చిందని. కంటెంట్ క్రియేషన్ ఒక్కటే చాలా, యాడ్స్ ఏమైనా రన్ చేసారా మీరు? ఫేస్బుక్ యాడ్స్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ ఏమైనా రన్ చేసారా? మేమైతే ఫస్ట్ కంటెంట్ క్రియేషన్స్తోనే సేల్ చేసాం అనమాట. తర్వాత ఏంటంటే కంటెంట్ క్రియేషన్లో ఏముంది, నేను తెలుగు కమ్యూనిటీ, తెలుగులో రీల్స్ చేస్తా ఉన్నాను. బట్ నా గోల్ ఏంటంటే ఓన్లీ తెలుగు పీపుల్ కాదు సేల్ చేయాల్సి, పాన్ ఇండియా చేయాలన్నమాట. బట్ ఓన్లీ తెలుగు పీపుల్ వాళ్ళకి ఒకటి రీచ్ అవ్వకూడదు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంది, నాకు హిందీ రాదు, లేకుంటే ప్రతి దాంట్లో కంటెంట్ క్రియేషన్ చేయలేను. సో నేను ఏం చేసిన అంటే యూజింగ్ బెటర్ యాడ్స్, ఎక్కడైతే మంచి లొకేషన్స్ ఉంటాయో టార్గెట్ చేయడం, టార్గెట్ ఆడియన్స్కి మన ఉంటాయి కదా, మన డిజైన్స్ని మంచి డిజైన్స్ ఏవైతే చూస్ చేసుకుంటారో అక్కడ రన్ చేయడం. అలా మెటా యాడ్స్ కూడా రన్ చేసిన. సో నేను స్టార్టింగ్ 1 monthలో ఒక 1 week ట్రై చేసిన మెటా యాడ్స్, చూద్దాం ఏంటిది అసలు ఏంటిదని. బట్ 1 week ట్రై చేసిన కదా, ఇట్స్ లైక్ నాకు 30 ఆర్డర్స్ వచ్చినాయి మెటా యాడ్స్లో. అవి 30 ఆర్డర్స్ ఎక్కడి నుంచి అంటే జార్ఖండ్, రాంచీ, ముంబై, పూణే, అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి. అసలు తెలుగు వాళ్ళు కూడా కాదు, సంథింగ్ హిందీ వాళ్ళు ఎవరెవరో. లిటరలీ షాక్. అరే మన బ్రాండ్ ఇక్కడ స్టార్ట్ అయిన, ఒక టౌన్లో స్టార్ట్ అయిన క్లాతింగ్ బ్రాండ్, ఒక మ్యానుఫ్యాక్చర్ అయిన టీ-షర్టు
జార్ఖండ్ లేదంటే రాంచీ ఇంతవరకు పోయిందంటే ఇట్స్ గివ్స్ చాలా మంచి హ్యాపీ అనమాట. అట్లా మంచిగా హ్యాపీ ఫీల్ వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ నా అల్టిమేట్ గోల్ ఏంటంటే నాకు కనబడే ముందు ఒక 1000 or 10,000 పీపుల్ నా బ్రాండ్ బట్ట వాళ్ళు వేసుకొని తిరుగుతూ ఉంటే ఐ ఫీల్ సో మచ్ హ్యాపీ అనమాట. ప్రౌడ్నెస్. నా తాడిపత్రి టౌన్లో నేను స్టార్ట్ చేసిన కదా, ఒక 20 or 50 మెంబర్స్ తీసుకున్నారు. ఆ 50 మెంబర్స్ వేసుకొని తిరిగినప్పుడల్లా ఐ ఫీల్ హ్యాపీ అనమాట. అరే అది నా టీషర్ట్ బ్రాండ్, అరే నా టీషర్ట్ తెరా. కొందరికైతే వెళ్ళి నేను చెప్తా అది నా క్లాతింగ్ బ్రాండ్ అని అనేసి మంచి సాటిస్ఫాక్షన్ అనమాట. అది నా అల్టిమేట్ గోల్ అనమాట. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి నా బ్రాండ్ అనేసి. సో హోప్ ఐ అండర్స్టూడ్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి లైక్ కంప్లీట్గా ఒక ఓన్ స్టార్ట్అప్ చేసి ఇప్పుడిప్పుడే ఎన్ని 2-3 months అయింది అంతే. సో లాంగ్ వే టు గో. అండ్ మన తెలుగు క్రియేటర్స్ మెయిన్లీ తెలుగు కమ్యూనిటీకి అంటే ఒక వే అనమాట, ఒక వే ఈజీగా చూపించారు. అంటే చాలామంది ఈ లర్నింగ్ ఫేజెస్లో చాలా లాసెస్ అవుతారు, కొంతమంది గివ్ అప్ ఇచ్చేస్తారు, అది అన్ని తలకాయ నొప్పులు వద్దురవి అని చెప్పేసి. టైం టేకింగ్ అవన్నీ ఆల్రెడీ మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పుడు వేరే వాళ్ళకి నెక్స్ట్ వచ్చే వాళ్ళకందరూ ఒక వే చూపిస్తారు. సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, వాళ్ళకి గైడెన్స్ కావాలి, మిమ్మల్ని రీచ్ అవ్వచ్చు వాళ్ళు? షూర్ రీచ్ అవుట్ అవ్వచ్చు. డిఎం చేస్తే సరిపోతుంది. రైట్. లేకుంటే డిఎంస్ లో లేకపోతే ఆర్డర్స్ కోసం ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తాం, ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ చేసిన చేయొచ్చు. అందులో మెయిల్ పెడతాం, ఆ మెయిల్ కి చేసుకోవచ్చు అనమాట. సో నేను డిస్క్రిప్షన్ లో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. సో దట్ అంటే ఐ వాంట్ టు గివ్ సమ్ వాల్యూ. ఇప్పుడు వాళ్ళకి ఒక చేయాలని ఉంటుంది కానీ ఏం చేయాలో తెలియదు. అవునవును. సో ప్యాషన్ ఉంది కానీ తెలియదు ఏం చేయాలి. సో మీ ఇలాంటి వాళ్ళని రీచ్ అయినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇలాంటి వాళ్ళందరినీ చేసిన మీకు సాటిస్ఫాక్షన్. కానీ నేను కూడా ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసినట్టు అవుతాను అనమాట. అప్పుడు నేను ఒక్కని కాదు, ఇట్స్ లైక్ 20 or 30 మెంబర్స్ అవుతాం. ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసి లేకపోతే ఏదైనా ప్రాబ్లం అందరూ ఉంటారు అనమాట. బలం వేరే. ఇంకోటి ఏంటంటే యాజ్ ఏ సాఫ్ట్వేర్ చేసినప్పుడు నేను చేసిన థింగ్ ఏంటంటే రిస్క్ చేసిన, చాలా రిస్క్ చేసిన. ఇట్స్ లైక్ ఎందుకంటే కంప్లీట్గా జాబ్ ఫిట్ చేసి ఇందులోకి దిగిన. బట్ మీరు ఎవరైతే ప్యాషనేట్గా ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన చిన్న సజెషన్ ఏంటంటే మీరు ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు సపోజ్ జాబ్ చేస్తూ ఉన్నారు, మీరు కంప్లీట్గా జాబ్ మానేయమని చెప్పను అనమాట. అది చేస్తూనే ఇది రీసెర్చ్ చేయండి. ఎందుకంటే యూజింగ్ మీ అనమాట, నేను హెల్ప్ చేస్తూ ఉంటా. రీసెర్చ్ చేయండి నీట్గా, ఇన్వెస్ట్మెంట్ సేవ్ చేసుకొని స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీకు మంచి బ్రాండ్ క్లిక్ అయింది, నేను చేయగలుగుతానప్పుడు అప్పుడు మీ 9 to 5 జాబ్ని పక్కన పెట్టేసేయండి, ఇటు వచ్చేసేయండి. ఎండ్ ఆఫ్ ద డే నీకు కావాల్సింది మనీ. సో ఇప్పుడు నువ్వు 9 to 5 జాబ్ చేస్తున్నావు అంటే నీకు కావాల్సింది లాస్ట్ మనీ. బట్ ఇది ప్యాషన్ ఉంటుంది, హ్యాపీ ఉంటుంది, మనీ వస్తుంది, అలా అనమాట. సో నాకు తెలిసి ఇప్పుడు ఇది స్టార్ట్ చేద్దామన్నా స్టార్టింగ్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్త స్టార్ట్ చేసిన వాళ్ళకి మీరు అంటూ ఉన్నారు ఇప్పుడు సపోర్ట్, మిమ్మల్ని చూసుకొని వాడు ముందుకు పోవచ్చు. కానీ మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక్కరే కాదు, మీకు ఎవరో ఒకరు సపోర్ట్ చేసి ఉంటారు డెఫినెట్గా. అంటే నీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ సైడ్ ఉండొచ్చు, ఎవరు మీతోటి సపోర్టివ్గా లాగా ఉండి ముందుకు తీసుకెళ్ళారు? నేను ఒక 1 night మా మేనేజర్ వచ్చేసి కంప్లీట్గా తిట్టినాడు అనమాట నన్ను. ఎలా అంటే అసలు నువ్వు వర్క్ చేయట్లేదు, నైట్ షిఫ్ట్ రమ్మంటే రావట్లేదు, నాకు అసలు కంప్లీట్ హెల్త్ బాగాలేదు. ఓకే, లేదు హెల్త్ కంప్లీట్ బాగాలేదు. హెల్త్ బాగాలేదా లేకపోతే జాబ్ వల్ల హెల్త్ ఖరాబ్ అయిందా? జాబ్ వల్ల హెల్త్ ఖరాబ్ అయింది. సో వన్ డే ఏమైందంటే నాకు కంప్లీట్ హెల్త్ బాగాలేదు. ఈవెన్ ఫోటో పెట్టిన మేనేజర్కి వచ్చే సిచ్యువేషన్లో లేదని. తనేమన్నాడు, లేదు వచ్చి నువ్వు రెస్ట్ తీసుకో, వర్క్ ఉంది, డెఫినెట్ వర్క్ చేయాలి, కంప్లీట్గా నువ్వు రావాల్సిందే, క్యాబ్ బుక్ చేసుకో రావాల్సిందే అని అనమాట. నేనేం చూసినా అంటే సో తప్పదు కదా, స్ట్రెస్ వల్ల నేను వెళ్ళిపోయిన తర్వాత తను వస్తా అన్న మేనేజర్ రాలేదు. మేనేజర్ రాలేదు, నన్ను ఒక్కటి రమ్మన్నాడు. నేను వస్తున్నా నువ్వు రా అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏం చేసినాడు తెలిసిన, వచ్చేసినావు అంటే వచ్చేసినాం, ఎర్లీ మార్నింగ్ 4 వరకు వర్క్ చేసి క్యాబ్ బుక్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోన్నాడు. మీరు రాలేదంటే లేదు నాకు వర్క్ వల్ల నేను రాలేదన్నాడు. ఆ రోజు లిటరల్లీ చాలా అంటే చాలా డీప్లీ హర్ట్ అయ్యింది అనమాట. ఆ రోజు మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ 4 ఉంది కదా, 4కి కాల్ చేసిన నా ఫ్రెండ్కి, జైసాయి అనమాట. ఫోన్ చేసి అరే నా వల్ల అయితే లేరా ఈ జాబ్ అన్న, ఏమైంది రా, ఇలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, మిడ్ నైట్స్ హెల్త్ ఖరాబ్ అవుతుంది, మొత్తం ఇలా అవుతుంది, ఏమైంది రా, మరి ఏం పెద్దాం అనుకున్నామండి, నీ లైఫ్ ఎలా ఉందిరా అన్న, నా లైఫ్ అట్లే ఉందిరా, డ్రీమ్స్ ఉన్నాయి కానీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం బట్ ధైర్యం రావట్లేదు అన్న. సరే ఇద్దరం కలిసి ఒక స్టార్ట్ చేద్దామరా అన్న. చేద్దాంరా, ఏదన్నా ఐడియా ఉంటే చెప్పరా అన్న. అరే నువ్వు మంచి బట్టలు వేస్తావు కదా, నాకు కూడా మంచి ఇంట్రెస్ట్ ఉందిరా క్లాతింగ్ మీద అన్నాడు. సో వై కాంట్ వీ బిల్డ్ ఓన్ క్లాతింగ్ బ్రాండ్ అన్నాడు. ఎవరు ఐడియా మంచిగా ఉందిరా, ఎందుకంటే నీకు ఫ్యాషన్ సెన్స్ ఉంది, నాకు ఫ్యాషన్ సెన్స్ ఉంది, సో మనం రీసెర్చ్ చేసి ఒక మంచి క్లాతింగ్ బ్రాండ్ మనమే బిల్డ్ చేద్దాం. ఓకే, సో అక్కడ స్టార్ట్ అయింది మా ఐడియా. ఓకే, సో అప్పటి నుంచి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినాం, ఇద్దరం తిరగడం స్టార్ట్ చేసినాం, బట్టలు ఎక్కడ దొరుకుతాయి చూసినాం, క్వాలిటీ ఏంటి, ఎలా సేల్ చేయాలి, ఎలా వెబ్సైట్ బిల్డ్ చేయాలి, ఇలా స్టార్ట్ చేసినాం అనమాట. సో అక్కడ స్టార్ట్ అయిన మా జర్నీ. ఇద్దరం ఈవెన్
కొన్ని రోజులు ఇట్స్ లైక్ 3 hours or 4 hours పడుకుంటాం. 4 hours అలా 4 hours పడుకుండేది. సో అంత కష్టపడినాం ఇనిషియల్ డేస్లో. అలా రీసెర్చ్ చేసి ఎవ్వరు హెల్ప్ తీసుకోలేదు, ఈవెన్ పేరెంట్స్ సపోర్ట్ ఈవెన్ లేదు. తన దగ్గర ఉన్న సేవింగ్స్ ఏదో 50 or 1 lakh ఉందో తనది, నా దగ్గర సేవింగ్స్ ఉందో ఆ 1 lakh ఇన్వెస్ట్మెంట్, ఒక్కరిని కూడా ఇన్వెస్ట్మెంట్ అనుకోకుండా మా దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్తో మేము స్టార్ట్ చేసినాం. ఇనిషియల్ డేస్లో స్ట్రగుల్స్ ఏమని మేమేం చెప్తాం, మరి క్లాతింగ్ బ్రాండ్ పెట్టినామంటాం. అరే బట్టల షాపా అంటే బట్టల షాప్ కాదు, ఇది క్లాతింగ్ బ్రాండ్ అంటే సపరేట్ బ్రాండ్ అంటే అదేలే బట్టలే కదా, బట్టలు అమ్ముతారా, ఇంత చదువు చదివినారు, బట్టలు అమ్ముడేంది ఇలా అన్నారు రిలేటివ్స్, చుట్టాలంతా ఇట్లా అన్నారు. బట్టలు అమ్మడం ఏంది, మా పరువు పోతుంది, చెప్పండి మీ పిల్లోడికి, మీరైనా బుద్ధిగా జాబ్ చేసుకోండి అని. బట్ మేము ఒక్క మాట కూడా ఎవ్వరి మాట లేదు, ఈవెన్ ఇంట్లో వాళ్ళకి కూడా సర్ది చెప్పడం, ప్లీజ్ చేస్తాం అన్నట్టు అలా చెప్పుకుంటూ వచ్చేసినాం అనమాట. ఆఫ్టర్ మా బ్రాండ్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఆఫ్టర్ గెటింగ్ 1000 sales, ఇప్పుడు ఎవరైతే బంధువులు మమ్మల్ని అన్నారో వాళ్ళే కాల్ చేసి అప్రిషియేషన్ చేయడం స్టార్ట్ చేసినారు. అంతే కదా, అప్పుడు అనిపించింది అనమాట సక్సెస్ ఉంటే ఏదైనా మనకు వస్తుందరా అని అనిపించింది అనమాట. సో ఇప్పుడు వీఆర్ హైలీ కాన్ఫిడెంట్ అనమాట, వీ కెన్ గ్రో అవర్ బ్రాండ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకోవచ్చు అనమాట అని ఫిక్స్ అయిపోయినాం. అలా జర్నీ వచ్చింది. ఓకే, సూపర్. సో వాట్ ఈస్ యువర్ ఫైనల్ గోల్? ఫైనల్ అనొద్దు, లైక్ ఒక షార్ట్ టర్మ్ గోల్, ప్రెజెంట్లీ పెట్టుకున్న గోల్ ఏంది? మా ఇద్దరు 25. మా అల్టిమేట్ గోల్ ఏంటంటే 35 yearsకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి. 35 yearsకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి. 35 years నుంచి వరల్డ్ టూర్ వేయాలి ఉన్న ఒక లైఫ్. సో మొత్తం వరల్డ్లో ఏముంటుంది, వరల్డ్ అంటే ఏంది, ఎక్కడ ఏముంటుంది, ఏ టైప్ ఆఫ్ ఫుడ్, మొత్తం వరల్డ్ టూర్ వేయాలని ఒక ఆశ అనమాట మా చిన్నప్పటి నుంచే. సో ఈ 25 నుంచి 35 yearsలో ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకొని 35 నుంచి కంప్లీట్ మొత్తం వరల్డ్ టూర్ ఇదే చేద్దాం అనుకుంటున్నామంట. ఇది ఈస్ అవర్ అల్టిమేట్ గోల్. సూపర్ క్రేజీ. రైట్, థ్యాంక్ యూ నిఖిల్, చాలా ఇన్సైట్స్ ఇచ్చినావు ఈరోజు. అండ్ చాలామందికి ఒక ఐ ఓపెనర్ అనమాట. అంటే చాలామంది ఏంటంటే ఒక బిజినెస్ చేయాలంటే 5 లక్షలు 10 లక్షలు ఉండాలా. ఈ మధ్య చూసుకుంటుంటే బిజినెస్ అంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలనే పాయింట్లోనే పోతున్నారు తప్ప వాడి ప్యాషన్ చూడట్లే. పలానా చాయ్ బండి పెడితే నెలకి 30,000 వస్తాయి, చలో చేసేద్దాం. ఆ చాయ్ బండి మరి చెయ్యొచ్చా, మనం చెయ్యొద్దా, మనం చదువుకుంది దానికి రిలేటెడ్గానే ఏదైనా ఒక బ్రాండ్ బిల్డింగ్ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు చాయ్ చేసేదన్నా ఏమని చేయగలుగుతాను? ఎడదిరిగి అదే షాప్కి ఆ రోడ్ మీద పోయేటోడు వస్తాడు తప్ప ఇంకేం చేయడానికి లేదు. కానీ దీంట్లో దిమాగ్ పెట్టాలా, స్ట్రాటజీ చేయాలా, కంటెంట్ చేయాలా, జనాలకు రీచ్ కావాలా, అది నచ్చకపోతే బ్రాండింగ్ మార్చాలా, లేకపోతే లోగో మార్చాలా, లేకపోతే కలర్స్ మార్చాలా, టేస్ట్ తగ్గట్టు మారాలా. యువర్ మైండ్ షుడ్ బి లైక్ ఎవ్రీడే కొత్తగా ఆలోచించాల్సి. అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్, కస్టమర్కి ఏమొచ్చినాయి, ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుండా, క్వాలిటీలో ఏమైనా చేంజెస్ ఉన్నా మళ్ళీ క్వాలిటీ ఏమైనా అప్డేట్ చేయాలా, మళ్ళీ మార్కెట్ అప్గ్రేడ్ అవుతున్నట్టు మనం అప్గ్రేడ్ అవ్వాలి. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అంటే మనం డిస్కస్ చేసినప్పుడు వేరే బ్రాండ్ వాళ్ళంటే కొత్తగా ఇట్లా చాలామంది స్టార్ట్ చేశారు కదా క్లోతింగ్ బ్రాండ్. దానివల్ల సమ్మర్లో హుడీస్ స్టార్ట్ చేశారు, అది రాంగ్ ఐడియా. సమ్మర్లో ఓవర్ హుడీస్ వేయరు. అట్లా అది తెలుసుకొని సమ్మర్లో ఏది వర్కౌట్ అవుతుంది, మళ్ళీ మన డౌన్ షోల్డర్ ఇవి వేస్తారు. మళ్ళీ దాని తర్వాత ఇంకో సీజన్కి ఇంకోటి ఏది బాగుంటుంది, వింటర్ కలెక్షన్. ఇట్లా సీజన్కి తగ్గట్టు మారడం కానీ టేస్ట్కి తగ్గట్టు మారడం కానీ. ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో ఒక డ్రెస్ వేసిండు హీరో, దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, దాని తగ్గట్టు మనం కూడా మారాలి, అప్పుడే మన సేల్ ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ కంప్లీట్లీ ఎవ్రీ డేస్ గేమ్ చేంజింగ్. సో ఐ హోప్ యూ ఆర్ ఆన్ ద ట్రాక్. ఆల్రెడీ ఒక ట్రాక్లోకి వచ్చినావు, అంటే ఒక స్ట్రగుల్స్ వెళ్ళినావు కాబట్టి నీకు తెలుసా పెయిన్. అండ్ నెక్స్ట్ ఎవరైతే మిమ్మల్ని అప్రోచ్ అవుతారో అండ్ మీ సపోర్ట్ తీసుకున్నారు, డెఫినెట్లీ ఐ హోప్ యూ గివ్ ద బెస్ట్ సజెషన్ ఫర్ దెమ్. అండ్ టుగెదర్ యూ బిల్డ్ సమ్ గుడ్ కమ్యూనిటీ. అంటే తెలుగు టాక్స్ స్టార్ట్ చేయడానికి కూడా మేజర్ రీజన్ ఏంటంటే ఈ బిజినెస్ గురించి కానీ, లేకపోతే కోర్లీ విల్ టాక్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ యాక్చువల్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ తోటి మనం ఈడ కూర్చొని గల్లీలో కూర్చొని కూడా ఢిల్లీ దాకా బిజినెస్ చేయొచ్చు. మనం కూడా చేస్తుంది అది డిజిటల్గానే కదా, ఇన్స్టాగ్రామ్ వల్ల నువ్వు జనాలు. సో దీని గురించి స్టూడెంట్స్కి, మన యంగ్స్టర్స్కి దాని వాల్యుయేషన్ చెప్పాలనే పాయింట్ తోటి మనం చేసిన స్టార్ట్ యాక్చువల్ ఇది. సో దీంట్లో అగైన్ మళ్ళీ డిజిటల్లీ నీ బిజినెస్ని కూడా గ్రో చేయొచ్చు కాదు, నీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చిన పాయింట్ మీ పాడ్కాస్ట్తో ఇప్పుడు నేను చెప్తున్నాను లిటరల్లీ. సో ఐ హోప్ చాలామందికి ఇది ఒక ఐ ఓపెనర్ అయ్యి మీరు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండి చాలామంది స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ ఎనీథింగ్ ఫర్దర్ లైక్ దిస్ వీ కెన్ సపోర్ట్ ఈచ్ అదర్. అండ్ నా విజన్ అదే ఉండే, మీ విజన్ కూడా ఇంచుమించు అదే ఉంది. సో హోప్ ఆల్ ది బెస్ట్ నిఖిల్. అండ్ హోప్ మీరు అనుకున్న డ్రీమ్ తొందరగా సక్సెస్ అవ్వాలి. అండ్ ఫర్దర్గా మీరు ఏదైతే నెంబర్స్ చెప్పారో 1000s lakhsలోకి వెళ్ళి పెద్ద బ్రాండ్ లాగా కనిపించాలి. ఇప్పుడు ఎట్లయితే మనము స్నిచ్ కొత్త బ్రాండ్స్ కనిపిస్తున్నాయి, అట్లా మ్యాన్స్లిక్ అనేది కూడా ఒక బ్రాండ్, ఏదైనా ఒక స్టోర్ కనిపించాలి. అండ్ దట్ డే విల్ ఫీల్ హ్యాపీ దట్ యూ హ్యావ్ గాట్ టు దట్ రేంజ్ అని చెప్పేసి. సో గైస్, ఒకవేళ నిజంగా మీరు ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, కాకపోతే తక్కువ బడ్జెట్ ఉంది, కాకపోతే ఒక కరెక్ట్ వే లేకపోతే కరెక్ట్ ప్లాట్ఫామ్ ఒకరిని చూపిస్తే మేమేందో ప్రూవ్ చేసుకుంటామన్నా అని చెప్పేసి నీ దగ్గర అట్లాంటి విజన్ కానీ అట్లాంటి ప్యాషన్ కానీ ఉంటే డూ విజిట్
లేదా మన నిఖిల్ బ్రోని కన్సల్ట్ అవ్వండి. అండ్ నిజంగా మీకు ఫ్యాషన్ పైన ఇంట్రెస్ట్ ఉంది అండ్ మీరు ఒక క్లాతింగ్ బ్రాండ్ లాంటివి ఏమైనా స్టార్ట్ చేద్దామంటే హీ విల్ బీ ద రైట్ పర్సన్ టు గైడ్ యూ. అండ్ ఇంకా ఎక్స్క్యూజెస్ పెట్టుకుంటూ ఉండకండి. 60,000 70,000 అనేది నిజంగా నువ్వు చేయాలనుకుంటే అది నథింగ్. నీకు నువ్వు ఏదైనా చేయాలంటే చాలా చేస్తావు కదా, అక్కడిక్కడ పైసలు తెచ్చుకుంటావు కదా. నిజంగా నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్గా చేస్తా అనే పట్టుదలతో ఉంటే ఇట్లాంటి చిన్న చిన్న స్టార్ట్అప్ చేయడంలో తప్పే లేదు. అండ్ నీకు లాస్ కూడా ఉండదు. ఇంతకుముందు మన పోడ్కాస్ట్లో కూడా బ్రో అదే మాట్లాడినా, ఒకవేళ మిగిలిపోయినా కూడా నువ్వు వెళ్ళి నీ స్టోర్స్లలో కానీ దగ్గరున్న బటర్ షాప్లకు అమ్మేసుకోవచ్చు అని చెప్పేసి ఒక్క ట్రై. ఒకవేళ అది సక్సెస్ అయిందనుకో నీ విజనే మారిపోతుంది, నీ థాట్ ప్రాసెస్ మారిపోతుంది, నిన్ను చూసి ఇంకో 10 మంది స్టార్ట్ చేస్తారు. సో లిటరలీ ఇఫ్ యూ ఆర్ రియలీ లుకింగ్ టు డూ సమ్ స్టార్ట్అప్ విత్ లిమిటెడ్ అమౌంట్, దిస్ ద బెస్ట్ ఆప్షన్. ఇదేదో ప్రమోషనల్ వీడియో అనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రూలీ జనాలకు హెల్ప్ అవుతున్న పాయింట్ తోటి తీస్తున్న వీడియోనే. అండ్ ఐ హోప్ దిస్ గేవ్స్ సో మచ్ ఇన్ఫర్మేషన్. ఇది దాటి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో లేదా బ్రోకే డైరెక్ట్ మీరు ఇన్స్టాలో డిఎమ్స్ చేయండి. సో దట్ హీ విల్ గైడ్ యూ, హీ విల్ మెసేజ్ యూ. సో ఫైనలీ మనది ఒకటే ఐడియా, ఇంకా ఈ జాబ్ కల్చర్ అనేది మైండ్లోకి తీసేసి నువ్వు దేంట్లో కేపబుల్ ఉన్నావు, నీకేముంది విజన్, నీ ప్యాషన్ ఏందో దాని నుంచి ఒక్కసారి నువ్వు కూర్చొని నీ గురించి ఆలోచించుకొని ఒక్క చిన్న స్టెప్ వేస్తే మేబీ ఆ స్టెప్పే నీకు చాలా ఫ్యూచర్ని చూపిస్తుంది అనేసి అనుకుంటున్నా. సో హోప్ యూ ఫీల్ దిస్ పోడ్కాస్ట్ ఈజ్ సంథింగ్ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఇలాంటి పోడ్కాస్ట్ ఇంకా ఫర్దర్గా తీసుకురావడానికి చాలా ట్రై చేస్తాం. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ పోడ్కాస్ట్. అండ్ నీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయి, నచ్చితేనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.